అప్పుడు ఈ ప్రతి కావ్యానికి షష్ట్యంతములు అంటారు. దాన్ని ఆ షష్ట్యంతములు కృతిభర్త ఇచ్చేటువంటి అతన్ని ఈ పొగడుతూ చెప్పినటువంటి లాస్ట్లో 5-6 పద్యాలు చెప్తారన్నమాట. ఆ 6 పద్యాల్లో ఒక పద్యం చెప్తాను. ఉద్ధతరిపు విద్ధతపన సద్ధదిగరి భవన దవని పడదంబుది సంపద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో వ్రజో జదిభ మదస్మృతికి. ఈ పద్యం అది మొత్తం మృదంగ తత్కార వాద్య ధ్వనితోటి కలిసిపోతుంటుంది. మృదంగంలో తగ్గిత తద్దిత జండు తద్దితరుతక తగిట దిగిట తళ తొంగిట తాం అనేటువంటి ఆ వరుసని కలుస్తుంది. అది అందువల్లే సంగీతంలో ఉండేటువంటి అన్ని ప్రయోగాలు మనకి వసుచరిత్రలో కనిపిస్తాయి. ఇంకా కథలోకి వస్తే అన్ని ప్రబంధాలలాగే ఈ ప్రబంధంలో కూడా నైమిషారణ్యంలో సుఖసౌనకాదులు సౌతిని దివ్య కృష్ణధరుడై మహీమండలంలో ఏలిన రాజు చరిత్రమును చెప్పుము అని అడిగారు. అప్పుడు ఈయన చేతి దేశాధీశుడైన వసుమహారాజు చరిత్రను అతని రాజధాని అయిన అధిష్టానపుర వర్ణనతో ప్రారంభిస్తాడు. ప్రబంధకుల వల్లే పట్టణాల్లోని 4 వర్ణాల వారిని పుష్పలావికలు మొదలన్నీ వర్ణనలు చేస్తాడు. అందులో ఈ పద్యం చాలా చక్కగా ఉంటుంది. వరసుమనోభవ్యతరుల కావాలము అచ్చలఘు కళాపాలి కలరుభరణి సరిలేని తొలిముత్త సరుల కొటారు సరిలేని తెలిముత్త సరుల కొటారు కళ్యాణ పరంపరల తొలిదీవి సురుచి రమణుల కాకరసీమ శృతి హితభాషిత విజకోటి పట్టుగుమ్మ సరసుల కారామ సరణి శ్రీరంగగేహ క్రోడవాసినికి ఆటపట్టు వలయునావరణంబు సంగీతహాట కండమోహద పరికావృతంఘ్రివజ్ర దంతుర ప్రాంత గంగా నిరంతరగ్ర పూరివరణంబు అధిష్టానపురవరంబు. ఈ అధిష్టానపురం ఒక చక్కటి బ్రాహ్మణులు వీళ్ళందరి 4 వర్ణాల వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ చక్కగా దాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి పురము అని చెబుతూ అక్కడ ఉండేటువంటి ఏనుగుల గురించి ఒక పద్యం చెప్తాడు. చాలా చక్కగా ఉంటుంది. పరబల భంగ భంగముల భంగరతంగ మతంగ చంగముల్ పరబల భంగ చంగముల భంగురతుంగ మతంగ జంబులున్ అప్పురి బరికిన్న కన్నపుట పూరిత భూరితరానిలాహతిన్ విరియగదోల మేఘములు నింగిదురంగి తదంగ్రిమూలములు శరణము నందబోలు అనిజంబు పదంబు మదంబు పేరిటన్ అనిజంబు పదంబు మదంబు పేరిటన్. మదము ఆ మదము మేఘములాగా ఉందట. మేఘము ఏనుగు యొక్క కాళ్ళతోటి తన్నుతున్నట్టుగా ఈ మదము ఏనుగు యొక్క కాళ్ళలోంచి వచ్చేటువంటి మదం ఎట్లా ఉందంటే మేఘంలా ఉంది. ఆ పద్యంలో ఒక్కొక్క ఇది చెప్తాడనమాట. పరబల భంగ చంగముల భంగురతుంగ మదంగ జంబులు అప్పురి బరికిన్న కన్నపుట భూరిత భూరి తరానిలాహతి. ఆ వాటి యొక్క చెవుల యొక్క గాలితోటి చెదరగొడుతున్నాయట సేనల్ని. విరియగదోల మేఘములు నింగిదురంగి తదంగ్రిమూలముల్ శరణము నందబోలు అనిజంబు పదంబు మదంబు పేరిటన్. ఆ ధ్వని ప్రతి పద్యంలోనూ కనిపిస్తుంటుందన్నమాట. నేను అందుకని అటువంటి పద్యాల నుంచి నేను వినిపిస్తున్నాను. ఆ రాజధానికి అధిపతి అయి రాజులు వసునృపాలుడు అతడతి ధారాధారాధర ధారాజల భారాహత రాజహంస పద్మోద్దయుడై. ఆ రాజు ఎటువంటి వాడు? ఆ రాజధానికి అధిపతి అయి రాజులు వసునృపాలుడు అతడతి ధారాధారాధర ధారాజల భారాహత రాజహంస పద్మోదయుడై. తన యశోవిశదము ముక్తాట ఉధపాళికి అముదాయనము వాతాయనముగా
తన శౌర్య శిఖాతతికి జంబూనద భూధరంబు అపరంజి పూదెగాగా తన బలోత్సత రజోదంబ కుంభినికి తారాగ్రహంబులు గర్భరత్నములుగా తన దానధారాఖ్య వనధికి మిన్నేరు కల్లోలదుత వారి కణముగాగా తన వినూతన సుగుణ సంతానవల్లి సముదయమునకు అంభోజ సంభవాండ ఖండముల ఖండ ఫల పరంపరలుగాగా వరలు భవ్య విభావసుడు వసుడు. ఆ వసుమహారాజు యొక్క వర్ణన చేస్తాడు ఇక్కడ. అతడు ఒకనాడు హిమవత్రుడైన కోలాహల నగాధీశుడు అధిష్టానపుర సమీపంలో ప్రవహిస్తున్న సుప్తిమతి అనే నది మీద వాలి దాని ప్రవాహాన్ని నిరోధిస్తే దాన్ని తన కాలి బొడన వ్రేలుతో పైకి చిమ్మాడట. ఆ చిమ్మినటువంటి దాన్ని చిమ్మి ఈ సుప్తిమతి యొక్క ప్రవాహాన్ని ఆ అడ్డుని తొలగించాడు. ఆ తొలగించడం వల్ల సుప్తిమతి చాలా వసుమహారాజుకి అతను చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం కోసం ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే ఈ కోలాహలుడు వచ్చి ఈ సుప్తిమతి మీద పడ్డప్పుడు ఆవిడ గర్భం ధరించి కొడుకుని కూతుర్ని కంటుంది. ఆ కొడుకుని ఇతనికి సేనాపతిగా ఇస్తాడు, కూతుర్నేమో భార్యగా ఇస్తుంది. ఇది మొత్తం అంతా కూడా విపరీతమైన వర్ణనలతోటి రకరకాలైనటువంటి ఈ శ్లేషలతోటి చక్కగా వర్ణిస్తాడు ఒక్కొక్క దాంట్లో. ఇలా చేస్తుంటే ఈ వసుమహారాజు కొలువు తీరున్నాడు. కొలువు తీరినప్పుడు అప్పుడే వసంత ఋతువు వచ్చింది. ఆ వసంత ఋతువుని వర్ణిస్తాడు. ఈ వసంత ఋతు వర్ణన తెలుగు సాహిత్యంలో వసంత ఋతువు అంటే భట్టుమూర్తి యొక్క ఈ పద్యాలే. దీనికి మూలం నన్నయ్య గారు ఆది పర్వంలో 2 లయగ్రాహి వృత్తాలు రాశాడు. ఆ లయగ్రాహి వృత్తాలు ఏమిటంటే, పాండురాజు తపస్సు చేసుకుంటుంటే వసంత ఋతువు వస్తుంది. వసంత ఋతువు వచ్చినప్పుడు మాద్రితోటి కలుస్తాడు. ఆ మాద్రితో కలవడం వల్ల మాద్రి పాండురాజు ఇద్దరూ మరణిస్తారు. అందుకని అది లయగ్రాహం అయింది. అక్కడ లయమయ్యారు వాళ్ళిద్దరు. అది లయగ్రాహిలో రాశాడు నన్నయ్య గారు. ఇక్కడ ఏమిటంటే చాలా చక్కగా హృదయాస్వాదంగా వర్ణించాలి కాబట్టి సీసపద్యాలు వర్ణిస్తాడు. రామరాజభూషణుడు ఏ కావ్యంలోనూ లేనన్ని సీసపద్యాలు రాశాడు. పశు చరిత్రలో, మను చరిత్రలో కూడా 85 ఉన్నాయి. ఆముక్తమాయాదిలో కూడా 90 ఎన్నో ఉన్నాయి. ఒక్క వసు చరిత్రలోనే 160 సీసపద్యాలు వర్ణించాడు. ఆ 160 పద్యాలు కూడా ప్రతి పద్యంలోనూ ధ్వని కనిపిస్తుంది. ధ్వని తర్వాత చక్కటి సంగీతం కనిపిస్తుంది. ఇక్కడ ఈ పద్యం చెప్తాను, మన వసంత ఋతు వర్ణన. వలనా జనాపంగ వలనా వసదనంగ తులనాభిగాభంగ దుఃప్రసంగము. వలనా జనాపంగ వలనా వసదనంగ తులనాభిగాభంగ దుఃప్రసంగము. అలసానిల విలోల దళసా సరససాల బలసాదర సుకాల పన విశాలము. అలిని గరుదని కమలిని కృతధుని కమలిని సుఖిత కోక కులవధూకము. అతికంత సలతంత లతికందర నితంతరతికంత రణతాంత సుతనుకంతము. అకృత కామోద కురవక వికలవ కుల ముకుల సకల వనంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసురము వల్సు మధుమాసవాసరం. మధుమాసవాసరం ఎట్లా ఉందంటే, లలనా జనాభంగ వలనా వసధనంగ తులనాభికాభంగ దోప్రసంగము. అలసానిల విలోల దళసాస వరసాల ఫలసాదర సుకాల పన విశాలము. అలిని గరుదని కమలిని కృతధుని కమలిని సుఖిత కోక కుల వధూకము.
అతికంతల సతంతలతి కంతర నితంత రతికంతరణ తంత తనుకంతము అకృత కామోద కుర్వక వికల వకుల ముకుల సకల వనంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసురముల్సు మధుమాస వాసరము. మీకు నేను వీటి యొక్క ప్రతి పదార్థం తాత్పర్యంతో సహా మీకు నేను పంపిస్తాను. ఒక మంచి వ్యాసంగం తయారు చేశాను ఆల్రెడీ, ఒక 70 పేజీలు అది. సో దట్ ఎందుకంటే నేను ప్రతి పదార్థం చెప్పుకుంటూ పోతే చాలా సమయం లేదు కాబట్టి నేను ఊరికి చదివి వినిపిస్తున్నాను. అది అయిన తర్వాత ఇంకా చెప్తాడు సంగీతం దాన్ని కలుపుతూ. హరిగా పంచమమే వగించి, వసంత ఋతువు వచ్చే ముందు కోకిలలు కూయడానికి ఏవగిస్తాయట. వసంతం రాగానే పాడటం మొదలు పెడతాయి. ఆ ముందు పాడుతున్నటువంటి నవలాల వేళ హిందోళ వైఖరి చూపన్, స్త్రీలు హిందోళ రాగంలో పాడుతుంటే కోకిలలన్నీ వైమనస్యం చూపించాయట. ఎందుకని? అందులో పంచమస్వరం లేదు కాబట్టి, హిందోళంలో పంచమస్వరం లేదు కాబట్టి కోకిలలు వైమనస్యం చూపించాయట. అదిగా పంచమమే వగించి, అవల ఏవగించి అంటే వదిలేసి, అవల నవలాల వేళ హిందోళ వైఖరి చూపన్ పికజాతము ఆత్మరవ భంగ వ్యాకులంబై, వాటి యొక్క పంచమస్వరాన్ని తీసేసింది కాబట్టి వీటికి చాలా బాధతోటి వదిలేసాయట. పనీధరణ ఆలంబిత పల్లవ వ్రత విధుల్తాల్పం తదీయధ్వనిన్ సరిగా గైకొనియన్ వసంతము మహాసంపూర్ణ భావోన్నతిన్. అప్పుడు వసంత రాగంలో పాటలు మొదలుపెట్టేప్పటికీ కోకిల సంతోషంతో వాటికి వరస కలిగాయి. అందువల్ల ఈ వసంత రాగాన్ని వాళ్ళు పాడడం మొదలుపెట్టారు. వసంత ఈ ఋతువు రాగానే వసంతోత్సవాన్ని చేస్తూ వాళ్ళు వసంత రాగాన్ని పాడడం మొదలుపెట్టారు. అప్పుడు ఈయన కొలువు తీరుంటే ఉద్యాన బాలుడు వచ్చారు. ఆయన యొక్క ఉద్యానవనంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు కూలి వాళ్ళు ఏమంటారంటే ఉద్యాన పాలురు వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఏ పారు పొదరిండ్ల నా పాటల అశోక దీపర్చి కనక కలాపమవసే, చాలా అవలులు దాటి ఏలాలతావార బాలాదతి పరాగపటములుచ్చే, నానా మధుప సవ్య గానామృతము మెచ్చి సూనాసవములెల్ల చూరలిచ్చే, శంకారహిత ధీర హుంకార సుఖభట హంకారముల ఫలాహతియునర్చే అనుచు ఆ గంధవహుని దౌత్యములు తెలుగు. వసంత ఋతువు వచ్చేటప్పటికీ గంధవహుడు ఆ మారుతం ఉంది, మలయ మారుతం ఏం చేస్తోంది? ఇవన్నీ పువ్వుల ఉన్న రజములు, లీల విరిసిన విరులు, రాలిన రజంబు, ఒలికిన రసంబు, ఉరిలిన ఫలములు అనుచు ఆ గంధవహుని దౌత్యములు తెలుపు. లీల విరిసిన విరులు, రాలిన రజంబు, ఒలికిన రసంబులు, ఉరిలిన ఫలంబులు, అధిపు మ్రోలనిడి పల్కిరి ఉద్యాన పాలురపుడు. అయ్యా, వసంతకాలం బ్రహ్మాండంగా వచ్చింది, మన ఉద్యానవనంలో చాలా చక్కగా ఉంది, మీరు ఒకసారి దర్శించండి. ఇంకా ఎటువంటిది? ఇమ్ములై మరు హజారమ్ములై పొదలుండ పూజ వికలు వేరె పూనవలదు. ఇమ్ములై మరు హజారమ్ములై పొదలుండ పూజ వికలు వేరె పూనవలదు. తెప్పలై నెత్తావి కుప్పలై పుప్పుళ్ళురల గంధవడి త్రోవ చిలుకవలదు. సారమై హిమజలాసారమై పూరేనరయ కేళాకూళి నింపవలదు. మొత్తమై మారుతాయత్తమై కంబూరమిగయ వితానముల్ బిగియవలదు. స్వామి
ఆరామ వైభవములు చూడ ఎప్పుడు విచ్చేయుదురో అంచు ఎదురు చూచు సహజ సౌభాగ్యములు గుర్చు చైత్రుడతడు కూర్మి భవదీయ వనపాలకుడుగాడే. అయ్యా, ఈ ఉద్యానవనానికి వనపాలకుడు ఎవడు? చైత్రుడే. ఆ చైత్రుడు ఏం చేస్తున్నాడు? ఇమ్ములై మరుహజారమ్ములై పొదలుండ పూజ వికలు వేరే పునవలదు. మీ పట్టణంలో చేయాల్సిన అవసరం ఏముంది మీకు ఈ పూజ వికలు? తెప్పలై నెత్తావి కుప్పలై పుప్పొళ్ళురల గంధవటి త్రోవ చిలుకవలదు. మీ రహదారుల్లో మీరు గంధం పొడి పోయక్కర్లేదు. అక్కడ బ్రహ్మాండమైనటువంటి పూరజంతో చేస్తున్నాడు. సారమై హిమజలాసారమై పూదేనరయ కేళాహూళి నింపవలదు. మొత్తమై మారుతాయత్తమై కంబూరమెగయ వితానముల్ బిగియవలదు. స్వామి ఆరామ వైభవములు చూడ ఎప్పుడు విచ్చేయుదురయంచు ఎదురు చూచు సహజ సౌభాగ్యముల గుర్చు చైత్రుడతడు కూర్మి భవదీయ వనపాలకుడుగాడే. అప్పుడు రాజు ఆ ఉద్యానవనాన్ని దర్శించాలనే అభిలాషతోటి కోరికతోటి వెళ్ళాడు. వెళితే అక్కడ ఈ కోలాహల పర్వతం మీద అతను దాన్ని కేళీవనం కింద పెట్టుకున్నాడు. ఆ కోలాహల పర్వతం మీద చూసి ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి ఒక్కొక్కటి వసురాజుని ఏ రకంగా రిసీవ్ చేసుకుంది, తీసుకుంది, ఒక్కో స్వాగతం పలికిందో చెప్తాడు ఈ పద్యంలో. చిగురు కెంగేలు సాచ రసాల వల్లరి, చిగురు కెంగేలు సాచె రసాల వల్లరి, తేటి చూపులు చూచె తిలకలతిక, తేటి చూపులు చూచె తిలకలతిక, పిక గీతి పాడి చూపె ప్రియాళులత, పల్కె కీర భాషల కన్నికార శాఖ, ముఖరక్తి నింపె నింపుగల సంపంగి కొమ్మ, వన్నెగానగియే లే పొన్నతీగే, సురభిళ స్వనమ్ము మెర్రపె సింధుకవల్లి గృత్య దావులు సోక గోవిరమ్మ, ఆత్మ రుచిరోపచారంబులధిప కల్పకమ్మునకు తప్తదామోద గరిమ బెనుప, అంగనా నిత్య కలిత దోహద విశేష సన్నుత ఆచారముల నిధి సన్నగతనా. ఇలా ఆ చెట్లన్నీ కూడా స్వాగతం పలికాయట. ఇంకా ఆ పర్వతం ఎట్లా ఉంది? ఒక ఛాయ ననపాయ కిపికేయ సముదాయ ఒక సీమ నానామయూరని నదము, ఒక ఛాయ ననపాయ పికగేయ సముదాయ ముఖసీమ నానామయూరని నదము, ఒక వంక అకలంక మకరంక హయేషలు, ఒక క్రేవ వనదేవ యువతి గీతం, ఒక చంత సురకంతలకరంత తతనాదము, ఒక దారి నవచారికోదితంబు, ఒక యోర పడుచారణ కుమార ఫణితంబు, ఒక దండ నలిమండలికలగాన, ఒక్క ముగిమ్రోయ కదళీ గృహోపపన్న కిన్నరీ బృంద సంగీత రీతి, అమరునతివే కోలాహలముల కలిమి అధిపై అద్రి కోలాహలఖ్యమొక్కు. ఒక్కొక్క పక్క ఒక్కొక్క రవము, ఒక్కొక్క కేకలంటే ఒక్కొక్క పికముల యొక్క, తర్వాత మయూరముల యొక్క, ఈ శారికముల యొక్క, ఇలా ఒక్కొక్కటి యొక్క ధ్వనులతోటి నిండి చాలా చక్కటి ధ్వనిపూరితమైనటువంటి ఉంది. కాబట్టి ఆ పర్వతానికి కోలాహలాఖ్యము అని పేరు పెట్టారు. అదే కోలాహలం యొక్క విభిన్న కోలాహలములతో నిండి ఉన్నది కాబట్టి అది కోలాహలాఖ్యమైంది అని చెప్తాడు. ఇంతలో ఈయన విహరిస్తుంటే వీణుల విందై అమృతపు సోనెల పొందై అమంద సుమచల దళిని గానపు కందై, ఆ స్వనము ఆనంద బ్రహ్మమైన అధిపతి వల్కన్. చక్కటి సంగీతం వినిపించిందట.
ఎక్కడి నుంచి వచ్చింది ఈ అడవిలో, ఈ ఉద్యానంలో? వీనుల విందై అమృతపు సోనల పొందై అమంద సుమచల దళిని గానము కందై ఆ స్వనము ఆనంద బ్రహ్మమైన అధిపతి వల్కెన్ నాదంబొక్కటి పిక్కటిల్లె దిశలన్ నవ్యామృతావ్యాహత స్వాదంబై విననయ్యడిన్ ప్రియ వయస్య వింటివే. ఓ సఖుడా, విన్నావా ఏం నాదం అది? షట్పదీ నాదంబో, భ్రమరనాదమా? కలకంఠనాదమో? మరున్నారీమణి వల్లకీ నాదంబో, మరున్నారీమణి వల్లకీ నాదంబో. వీణానాదమా? వివరింపరాదు పరమానందానుసంధానం. అది పరమ ఆనంద సంధానమై ఉంది కాబట్టి ఆ పాడేది ఎవరో చూడు, పాడేది ఏమిటా, సంగీతం ఏమిటో చెప్పు అని చెప్పి పంపిస్తాడు. అప్పుడు ఈ వసురాజు యొక్క చెలికాడు, ఆ చెలికాడు నర్మ సచివుడు వెళ్తాడు ఆ చెట్ల తాపులోంచి. వెళ్ళి ఎక్కడ వెళ్ళాట? తరువుల పొంత చూచి, తరువుల పొంత పొంచి వసుధావరమిత్రుడు గంచే అచ్చడన్ తరుణి తమో వినీలకచ తామర సోదర సోదర ప్రభం తరళ విలోచనన్ తతనితమ్మిని తటిన్ నిభగత్రవల్లరిన్ తరుణ శశాంకపాల ఒక తన్ని తరంగబడిన్ తలోదరిన్. ఒక స్త్రీ కూర్చొని చక్కగా వీణ వాయిస్తుంది. ఆమె వీణ వాయిస్తుంటే ఎట్లా ఉంది? ఆ వీణానాదంతో మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా తన్మయంతో వచ్చింది. ఆవిడ ఎట్లా ఉంది? చాలా అందంగా ఉంది. ఆమె అందాన్ని 30 పద్యాల్లో వర్ణిస్తాడు. ఇక్కడ ఒక్కటే 2 పద్యాలే నేను చెప్తున్నాను, అందులో చూడండి. కొమ్మ వాతెరతో గుణమ్ము కైకొన వచ్చి కఠిన విద్రమమ్ము చేగట్లబడియే కోమలియధరంబుతో మొనల్పచరించి అరుచి బింబ ఫలముల అవిసిబడియే మృగనేత్ర పెదవితో సొగసుగూను గడంగి కెంపు నీరసముకెక్కించుకొనియే సతి మోబితో రసస్థితులు చూసి సుగంధ వికల బంధూక మూరకయ విరిసే దాయు పగడంబునకు పగడంబు బింబమునకు బింబంబు మెరయు కెంపునకు కెంపు బంధు జీవంబునకు తాన బంధు జీవమౌరా ఆకుంద రదన రదాంశుకంబు ఆకుందరదన రదన రదాంశుకంబు. ఇంకా ఇంకొక పద్యం ఉంది. దాని తర్వాత ముక్కుని వర్ణిస్తాడు ఇక్కడ. నానాసూన వితాన వాసనలన ఆనందించు సారంగము ఏలా నన్నొల్లదడంచు గంధబళి పల్కాకంద పంబంది యోష నాసాకృతి భూని సర్వసుమన సౌరభ్య సంవాసమై పూనెన్ ప్రేక్షణమాలిక మధుకరీ పుంజంబు నిర్వంకలన్ నానాసూన వితాన వాసనల ఆనందించు సారంగము. ఈ పద్యం యాక్చువల్గా అసలు ముక్కుతిమ్మన గారి పారిజాతాభరణంలోది. కానీ ఆ పద్యం అంత చక్కగా ఉంది కాబట్టి ఈయన తీసుకొని దీనికి కూడా ఈయన ఈ వసుచరిత్రలో పెట్టుకున్నాడు అని అయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వెళుతూ అడుగుతారనమాట. వసురాజుతో చెప్తాడు నర్మసచివుడు, స్వైర విహార ధీరలకు సారసలోచనలున చోటెకిన్ స్వైర విహార ధీరలకు సారసలోచనలున్న చోటెకిన్ బోరున లాతివారు చొరబూనినచో రసభంగమంచు. వాళ్ళు చక్కగా విహరిస్తున్నారు ఆ ఉద్యానవనంలో ఆడవాళ్ళు, వాళ్ళ మధ్య నేను వెళ్ళడం బాగుండదు. సారసలోచనలున్న చోటకిన్ బోరున లాతివారు చొరబూనినచో రసభంగమంచు. నే చేరక పువ్వు తీవియల చెంతన నిలిచి
లతంగ రూపు కన్నారగ చూచి వచ్చిది నవాంబురుహంబక నీకు తెలుపగన్. నేను వచ్చి నీకు చెప్పాను, నీకు చెప్పడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చాను చెప్తాడు. ఇట్లా వచ్చి అప్పుడు రాదంటాడు, లేదు నువ్వు పోయి వాళ్ళతో మాట్లాడు, అసలు ఎవరు ఆమె ఏమిటి అని అడుగుతాడు అన్నమాట. అప్పుడు ఈ సచివుడు అంటాడు, అయితే నేను జడదారి యోగి వేషంలో వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, ఆ మాట్లాడిన తర్వాత వచ్చి మళ్ళీ చెప్తానని చెప్తాడు. చెప్పి ఆ జడదారి వేషం వేసుకుంటాడు. కనక వల్లిమ తల్లి కలపెంపు జడగుంపు పుష్ప పరాగ సంభూతి భూతి. జడదారి ఒక యోగి యొక్క వేషాన్ని వర్ణిస్తున్నాడు, చూడండి అంత చక్కగా వర్ణిస్తాడు. కనక వల్లిమ తల్లి కలపెంపు జడగుంపు పుష్ప పరాగ సంభూతి భూతి. కమనీయ శాఖా ప్రకాండంబు దండంబు తరుణ పల్లవ కోటి ధాతుశాటి. వల్కల దట్టంబు వరయోగ పట్టంబు జాలక వివరంబు జపసరంబు. ఫలరసాచారంబు పాత్రంబు పూరంబు కింజముల్కముల చాలు మౌంజినూలు. నేయ జాలిన అమ్మహాసి కరిశిఖర రుచిర సురభూజ రాజిచే ఉచిత వేష మెనసి నరపాల నిరపాయ హిత విహార హారిగడదేరి ఒక జడదారి అయ్యే. ఆ జడదారి వేషం వేసుకుని అక్కడ వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు, అక్షమాల తిప్పుతూ మందిరం చేరి అడుగుతున్నాడు, ఏమిటి ఒక చెలికత ఈ అప్పుడు అక్కడ ఉన్న చెలికత ఒకటి ఆమె అంటుంది, ఇదిగో నీ గీత వాద్యానికి నీ పాటల యొక్క మాధుర్యానికి ఎత్తులు కూడా వస్తున్నారు అంటుంది. అది వీడు అది విని నాటకీయంగా అక్కడికి ప్రవేశిస్తాడు. ప్రవేశించి, ఓ లతాంగి నీ పలుకులు వెచ్చితిని, నీ చెలి విపంచీర వామృతము వినిన వారెవరైనా ఆమెను చూచి దీవలనందయ్యకపోదురా. అప్పుడు ఒక చక్కటి సమంజస వచన చాతురీ ధురుయినయకు మంజువాణి నమస్కరించుతూ, మీరెక్కడి నుండి ఎక్కడికి పోతూ ఇక్కడికి వచ్చిరి, మీ శుభనామధేయమేమి అని అడుగుగా, అతడు తన పేరు గౌతముడని, తాను వసునాథుని సేవించి తన మంత్రశక్తిచే అతనితో తిరుగు శక్తిని పొందింది అని చెప్పాడు. వసునాథుడు అంటే ఇక్కడ సూర్యుడు. సూర్యుని తపస్సు చేసి నేను ఆ సూర్యుడితో వేగంతో వెళ్ళగలిగినటువంటి శక్తిని సంపాదించాను, కాబట్టి మీ చెలిని చూడగానే నాకు చాలా వాత్సల్యం ఏర్పడింది, తర్వాత అనుకంప వచ్చింది, ఆమె కులగోత్రాలు, ఆమె యొక్క జన్మ యొక్క వివరాలు అవన్నీ చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మంజువాణి, మీకు తెలియని విషయాలు ఉంటాయా ఓ యతీంద్రుడా, కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను వినండి అని చెప్పి ఇక్కడ వసుమహారాజు యొక్క పద్యం, వసుమహారాజుని వర్ణిస్తాడు. ఒక్క పద్యం చూడండి, అంత బ్రహ్మాండమైనటువంటి సమాసాలు. కలడుల్లోక మహోమహోగ్రహుత భుగ్జాలావళి నిర్జల స్థల దంభో నిధి లక్షైమవత పక్షోద దక్షోరు దిగ్బలభీ దుర్భర భేరికా భయద భంకారైక సుప్రీణతాచల వైరిస్తుతి కీర్తి సాంద్రుడు. ఒకటే సమాసం అది. ఉల్లోక మహోమహోగ్రహుత భుగ్జాలావళి నిర్జల స్థల దంభో నిధి లక్షైమవత పక్షోద దక్షోరు దిగ్బలభూ ఈ దుర్భర భేరికా భయద భంకారైక సంప్రీణతాచల వైరిస్తుత కీర్తి సాంద్రుడు వసుక్ష్మాపాల చంద్రుండిలన్. అటువంటి ఆ వసుక్ష్మాపాలుడి రాజ్యంలో అధిష్టానపురం దగ్గర ఒక చక్కని నది ఉంది. దాని పేరు సుక్తిమతి అనే నది. అది ప్రవహిస్తుంది. ఆ నది ఎటువంటిదంటే, జీవనమెల్ల సత్కవి నిషేవితము, జీవనమెల్ల సత్కవి నిషేవితము, ఆశయమెల్ల నచ్చతా పావనతా గభీరతల పట్టు, ప్రచారములెల్ల విశ్వధాత్రీవలయ త్రికాల ఫలదేశికముల్, నవకంబులెల్ల ముక్తావళి విభ్రమాస్పదములు, ఆ నది పెంపులు తెంప శక్యమే. అటువంటి ఆ నది ఇంకా ఎటువంటిది? అనుకూల ఖేళనాయత్త జీవన మైత్రి నడరి నర్మద పోటీ అయి భజింప. ఆవిడతోటి చెలికతులు ఎవరంటే నర్మద. అనుకూల ఖేళనాయత్త జీవన మైత్రి నడరి నర్మద పోటీ అయి భజింప.
నూర్మికా కంకణజ్యుతి కలాపముదోప బాహుద కైదండ పరిఢవింప సముదితారావ సంభ్రమ సంధ్రయై సారె సారె వేత్రవతి హెచ్చరికదల్ప గంభీర రసగుంభ సంభృత ప్రౌఢిమతో సరస్వతి పల్కుదోడుగాగా కులములో పెద్దయు అమూల్య గుణమణి ప్రకండ పరిపూర్ణయునుగాన గారవమున అఖిల నదులును తనుగొల్వ అనుదినము నలువ కొలువు నకేగు అన్నది యతీంద్ర. అన్ని నదులు ఆవిడ్ని కొలిస్తే ఆవిడ ప్రతిరోజు వెళ్ళి బ్రహ్మదేవుడి కొలిచి వస్తుంటుంది. అలా రోజు వెళ్ళి ఆ బ్రహ్మదేవుని సేవించుకొని మళ్ళీ తిరిగి వస్తుంటే ఒకరోజు సుమనోధిమాత భాసుర శిఖోన్నతివాడు కనసార తిలక వాసనలవాడు ఘన సంకుమద సంద్ర గండ భాగమువాడు నవ పద్మరాగ దంతములవాడు కలితోపకంఠ నక్షత్రమాలికవాడు హరిచందనఛాయ నమరువాడు తపనీయ మేఖల తాళధళ్యమువాడు మణిపాదవలయ ధామంబువాడు అనర్ఘ రత్నావళి విచిత్రంబరాభిరామ శృంగారములవాడు హైమ గర్భగేహమునకేగువాడు కోలాహలక్యుడు ఒక ధరాధీశుడు ఎదురయ్యే ఉవిదగవుడు. ఆవిడ బ్రహ్మదేవుని ప్రార్థించుకుంటూ వస్తుంటే ఈ కోలాహలుడైనటువంటి పర్వతరాజు ఎదురుగుండా వచ్చాడు. వచ్చిన వాడు ఏం చేశాడు? అప్పుడు సుప్తిమతి పక్క తప్పుకుంది. కానీ ఆమె సౌందర్యాన్ని చూచి అతడు మోహితుడై వివిధ భూషణాలంకారం వేసుకొని సుప్తిమతిని సమీపించి నేను నీ పొందుగోరాను, నేను వివాహం చేసుకుంటాను అడుగుతాడు. అప్పుడు చెప్తుంది, నువ్వెటువంటి వాడివి, నేనెటువంటి దాన్ని. అతుల శైవలవకీ శతములీనడు మీకు నా ఇచ్చు విమలర్ఘ్యతోయనంత. ఎన్నో నదులకి జన్మస్థానమైనటువంటి నువ్వెక్కడా, నేనెక్కడ? నేను ఒక చిన్న నదిని. ప్రాళేయ నిలయ సంభవము గంచిన నీకు పన్నీట నొనరించు పాద్యమెంత. సరసమందార మంజరుల రంజిలు మీకు పెనచి పూదండలర్పించుడెంత. గోరత్ర దోహణ గురులక్ష్మి గల మీకు ఉపదగా మణివర్గమొసగుడెంత. అనగా యవారలైన కొండంత వారికి అవని కొండంత పూజ చేయగలరే. కొండంత వారికి అవని కొండంత పూజ చేయగలరే. భక్తినేనిచ్చు ఈ పుష్పపత్ర తోయ మాత్రములుగై కొనుటగాక గోత్ర తిలక. ఇంతకంటే నేనేం చేయలేను, కానీ నేను చాలా తక్కువ దాన్ని. నువ్వు ఒక గొప్ప, నువ్వు ఎటువంటి వాడివి? నువ్వు హిమాలయాని యొక్క కొడుకువి. పైగా ఓ కోలాహల, నువ్వు హిమాలయాని యొక్క కొడుకువి, నేనేమో చిన్న నదిని. అంటే చాలా బతిమాలుతుంది, వద్దంటుంది, నేను పెళ్లి చేసుకోలేనంటుంది. కానీ ఇతనికి తన వలపు, తన ప్రేమని ఆపుకోలేక ఆమె చేయబట్టుకుంటాడు. ఆమె పట్టుకుని బలవంతం చేస్తాడు. అప్పుడు పద్యం ఉంచండి. వేణి చెలింప కంపిత నవీన మృణాళ భుజగ్రకంఠ కంకణ శ్రేణి నటింప. వేణి చెలింప కంపిత నవీన మృణాళ భుజగ్ర కంకణ శ్రేణి నటింప. లోల కభరీ నిబరీ కడక్ష కంతి విన్నాణము చూప. హంసక గణక్పణనంబులు మీర సైకత శ్రోణి వివర్తి దబ్జముఖ శోభితయై కడు సంభ్రమించిన. ఆవిడ చాలా భయపడిపోయింది. అప్పుడు ఆ నది వసుమహారాజును ప్రార్థిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఈ పర్వతం వచ్చి ఎప్పుడైతే పడిందో నీళ్లు మిగిలిన ప్రాంతాలకు వెళ్ళట్లేదు, భూప్రాంతానికి. అప్పుడు జలపక్షులందరూ కూడా ఏడుస్తున్నాయి. ఆ ప్రదేశ భూజనుడు వచ్చి, అయ్యా ఇట్లా పర్వతం వచ్చి అడ్డం పడింది, నీళ్లు పారట్లేదు, మాకంతా చాలా కష్టం అవుతోంది అని ఉపద్రవాన్ని చెప్పారు.
చెప్పితే అప్పుడు వసుమహారాజు తన చతురంగ సైన్యం వేసుకొని వచ్చి ఈ కాళి పర్వత ఈ కోలాహల పర్వతాన్ని తన కాలి కోటితోటి ఒక్కసారి ఎదరగొట్టేప్పటికి గాలికి వెళ్ళి పడిపోయింది. అప్పుడు సురులు ప్రజలు అందరూ సంతోషించారు. ఎప్పుడైతే ఈ పర్వతాన్ని విసిరి పారేశాడో ఇంద్రుడికి చాలా సంతోషం వేసింది. ఇంద్రుడు పర్వతముల యొక్క రెక్కల్ని కట్టేసి రెక్కల్ని ఖండించిన వాడు కాబట్టి వజ్రంతో అతనికి చాలా సంతోషమే. అతను వచ్చాడనమాట. వచ్చి చాలా సంతోషపడి ఇతనికి ఒక మంచి విమానం ఇచ్చి, మణిప్రభ కలితమైనటువంటి ఒక విమానాన్ని ఇచ్చి, నువ్వు అమరావతికి అప్పుడప్పుడు వస్తూ ఉండు, నువ్వు నీతోటి నేను స్నేహం చేస్తాను అని చెప్పి ఆ విమానాన్ని ఇస్తాడు. అందుకని అతనికి అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ ఇతనికి ఉపరిచర వసువు, ఉపరిచర అంటే పైకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండేటువంటి వసు మహారాజు కాబట్టి ఉపరిచర వసువు అని పేరు పెట్టారు. ఇంద్రుడేమో తనతోటి ఎప్పుడు స్నేహంగా ఉండమని చెప్తాడు అనమాట. ఇట్లా వసురాజుచే అడ్డు తొలగించబడిన సుక్తిమతి కోలాహలుడి సంగమ కారణంతో గర్భం ధరిస్తుంది. గర్భం ధరించి కొడుకుని కూతుర్ని అంటాడు. ఆ కొడుకు పేరేమో వసుపదుడు, కూతురి పేరు గిరిక. ఈ గిరిక ఇక్కడ వీణ వాయిస్తూ ఉన్నటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి ఈ వీణ వాయిస్తోంది అని చెప్పి ఆమెకి చెప్తారు. చెప్తుంటే అప్పుడు అరే ఆ మాయామౌన్ ఈ జడదారిని అడుగుతారు, మాకు మేము చూడగలము, ఆ వసురాజుని కలవగలమా అని అడుగుతారు వీళ్ళు. అయితే మీరు ఈ కన్యని వసురాజు పరిగ్రహిస్తాడు, వసురాజు వివాహం ఆడతాడు, కాబట్టి మీరేమో అందరూ సంతోషంగా ఉండండి అని చెప్తాడు. అప్పుడు ఏమంటే ఈ ప్రాంతానికి ఎలా వస్తాడు అని చెప్తే, లేదు నేను పిలుస్తాను, నా మంత్రభహిత పిలుస్తానని చెప్పి మధ్యా అని పిలుస్తాడు. మధ్యా అని పిలిచేటప్పటికీ అంతవరకు ఆ లతల పక్కన ఉన్నటువంటి ఆ వసురాజు వస్తాడు. వచ్చి చూస్తాడు. వచ్చేటప్పటికీ వీళ్ళందరూ ఈ ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి చెలికత్తలు, గిరిక వీళ్ళందరూ ఒక్కసారి ఆ వసురాజు చూసేటప్పటికీ ఎట్లా వాళ్ళు ఇదయ్యారు, సంభ్రమంతో అక్కడ చక్కటి భజన చెప్తాడు. తలిరు ప్రాయము వాని వలరాజు నలరాజు తెగడు సోయగము వాని. తలిరు ప్రాయము వాని వలరాజు నలరాజు తెగడు సోయగము వాని. ఇక్కడ అన్ని శ్లేష పదాలు అన్నమాట. పసిడి ఛాయలు వాని పగడంపు జగడంపు గలమోవి సొగసు వాని. తళ్ళుకు చెక్కులవాని తులకింపు పలుకెంపులయు నవ్వలకు వాని. చెకిలి చూపులవాని సిరిమించు దొరయించు కాంచన అంబరము వాని. నొరపు గలవాని మకుట కేయూరహార కటక కుండల చాక చక్యములవాని. అమ్మహీజానిగని లేచి అమిత వినయ సంభ్రమము దోప నిలిచిరబ్జాతముకులు. సంభ్రమముతోప నిలిచిరబ్జాతముకులు. ఈ విధంగా వసురాజు అక్కడికి వచ్చేటప్పటికీ ఈ గిరికాదేవిని వాళ్ళ అమ్మగారు పిలుస్తుంది. పిలిచి తీసుకువెళ్ళిపోతుంది బయట. ఈ వసు మహారాజు కూడా చూసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరికి ప్రేమ అంకురించి ఒకళ్ళొకళ్ళు విరహవేదన పడతారు. ఆ విరహాన్ని 4వ ఆశ్వాసంలోనూ 5వ ఆశ్వాసంలో చెప్తాడు. మొత్తం ఒక్కొక్క అవస్థలు అన్నీ ప్రబంధాల్లో చెప్పవలసినటువంటి లక్షణాలతో ఉన్నటువంటివన్నీ కూడా అక్కడ వర్ణిస్తాడు అనమాట. సో అవి మనం అవన్నీ నేను కొంచెం తీసేసాను, ఎందుకంటే ఎక్కువ అనవసరం అని చెప్పి. అక్కడ ఒక పద్యం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ 8:30 అయిపోయింది కదా. ఇక్కడ ఒక చిన్న పద్యం చెప్తాను. అడుగు పెట్టదు నవ్య హరిచందనల తంత సరణిపై గాని ఈ అరుణచరణ. కేలనంటదు కోరకిత పారిజాత వల్లరి గాని ఈ యతిలబ్ధ బాహా.
తనూజేర్పదు నవోదార మందార మంజుల చెయ్యగాని ఈ సురభిళంగి పెదవి చేర్పదు కల్ప పృథివీయ ఫలసంతతియ కాని ఈ మోవి తీపులాడి గురుకుల క్రమాయాతమీ గిరిజ చలదనము జననైక రూఢము ఈ తటిని పట్టి సరస గంభీర భావంబు సహసజ సిద్ధంబు ఈ నయన సోదరిమణి మేనితావి. ఇలా ఈవిడ చాలా బాధపడుతుంటే ఒక సరస్సు దగ్గర తీసుకెళ్లి ఆవిడ స్నానం చేద్దామని చూస్తారు. సరస వనజముఖుల్గనుంగని అవారితమారిత రంగ రంగవర్తన శైల భ్రమ భ్రమణ రంగ దభంగ రథంగ ధామమున్ వనజముఖుల్గనుంగని అవారితమారిత రంగ రంగ నర్తన శైల భ్రమ భ్రమణ రంగ దభంగ రథంగ ధామమున్ మనిషి హోమకుండ నిభమంజుల కంజగతాళి ధూపమున్ ధనద సరోజధామ సుమధామము ఒక్క సరోజ సరోలలామమున్. ఒక సరస్సు చూశారట. చూసి ఆవిడ స్నానం చేయించి ఎన్ని చేయించినా కూడా ఆవిడికి ఈ బాధ తగ్గట్లేదు. అప్పుడు చంద్రోదయం అయితే ఆ చంద్రుణ్ణి ఉపాలంభిస్తూ ఒక పద్యం ఏడుస్తుంది. ఆ ఏడుపు మీద ఒక చక్కటి పద్యం చెప్తాడు. ఆ జాబిల్లి వెలుంగు వెల్లువలు డాయం లేక ప్రాకానిశారాజశ్రీ సఖమైన మోమున పడగ్రంబెత్తి ఎల్గెత్తి ఆ రాజీవానన ఎచ్చే కిన్నెరవధూరాజత్కరంభోజ కాంభోజీ మేళ విపంచికారవ సుధాపూరంబు తోరంబుగా. ఆవిడ ఏడుపులో కూడా కాంభోజరాగంలో ఏడ్చింది. ఎందుకంటే కాంభోజరాగంలో కనుక ఏడిస్తే అది చాలా దైన్యంగా ఉంటుంది అని. అందుకని అంటారు పెద్దన్న గారి వరూసునేమో వెక్కి వెక్కి ఏడ్చింది, తిమ్మన గారి సత్యభామ ముద్దు ముద్దుగా ఏడ్చింది, భట్టుమూర్తి గారి గిరిక బావురుమని ఏడ్చింది అని రామకృష్ణుడు చెప్పాడంటారు ఈ పద్యం మీద. ఆ జాబిల్లి వెలుంగు వెల్లికలుడాయం లేక రాకా నిజారాజ స్త్రీ సఖమైన మోమున పడగ్రంబెత్తి ఎల్గెత్తి ఆ రాజీవానన ఏడ్చె కిన్నెరవధూరాజత్కరంభోజ కాంభోజీ మేళ విపంచికారవ సుధా పూరంబుదోరంబుగన్. అప్పుడు ఆ తన్విని మందలించి మంజువాణి వసురాజు మనం వరయగోరి ఆకాశగమనంబున అధిష్టానపురి కేగి విరహాకులుండగు వసునృపాలుడి కని సంతసించి తన మంచ పాంచాలికలలో తానొకటి అయి ఆ పార్థివు మాటలు వినదొచ్చను. అప్పుడు ఆ ధరాధనాథుండు అయి చచలాత్మజ మనక్కాఠినీయంబు ఎంతయు ఉపాలంబించు ఆ మంజువాణి గిరిక దగ్గర నుండి తాను తెచ్చిన హారముచే నా నృపాలు కంఠమును అలంకరించి నిజరూపమును నిలిచి గిరికా విరాహావస్థను విన్నవించి గురుపరవసేగు కన్యను ఉపాలంబార్హగా నేరదని ప్రసంగించాను. అప్పుడు ఆ వసుంధరారమణుడు ఎంతయో ఆనందించి తన మిత్రుండకు గోత్రశాసనం తెల్లి వివాహ సంఘటనార్థంబుగా కోలాహలుడద్దుకు రాగలని వచించి ఆత్మానురాగ సూచకంబుగా ఒక పద్మరాగ మడిఖిత్రంబకు ఉంగరంపునిచ్చాను. మంజువాణియు ఆ యుంగళీకంబుకు నివచ్చి ఆత్మవృత్తాంత నివేదపూర్వకంబుగా గిరికనసంగా ఆమె అంతయు నూరటగా వించి సంతోష పరవశయ్యను. సూక్తిమతి కోలాహలమును ఈ వృత్తాంతం శాంతముగా నాళీముఖంబున విని ఆనంద సాంద్రులైరి. అంత ప్రభాతంబగుడయు అరవింద బాంధవుడు ప్రాచీశాముఖంబును అలంకరించి అప్పుడు ఇంద్రుడు వచ్చి కోలాహలుడి దగ్గరికి వచ్చి కూతుర్ని ఇమ్మని వసురాజుకి ఇమ్మని చెప్పి అడుగుతాడనమాట. అడిగి ఆ కోలాహల పర్వతం మీద ఒక చక్కటి నగరాన్ని నిర్మిస్తాడు. ఆ నగరాన్ని నిర్మించి అనేక మంది రాజుల్ని వీళ్ళందరినీ పిలిచి వివాహానికి చక్కగా ఏమిటి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. అందులో ఈ కన్యావరణానికి కుమార సంభవంలో శివుడి పార్వతీ వివాహానికి శివుడు అరుంధతిని పంపిస్తాడు. అట్లాగే ఇక్కడ గంగానది వస్తుంది. ఆ గంగానది
ఇంద్రుడితో పాటు వచ్చి ఈ గిరికని వసురాజుకి ఇవ్వమని చెప్పి కోలాహలుని అడుగుతుందన్నమాట. అంటే ఈ పద్ధతి, వివాహ పద్ధతిని ఏమేమి ఏ రకాలుగా నిర్వర్తించాలో అవన్నీ చక్కగా వర్ణిస్తాడు 4, 5, 6వ శ్వాసాలు. ఈ 6వ శ్వాసంలో చెప్తాడు, సూర్యాదిగ్రహతారకాతత్ దధిప స్తోమంబుతో ఇట్టి సత్కార్యం వీవు భరింప శోభన ముహూర్తధ్యేయ పుణ్యాపగార్య స్వాములు పెండ్లి పెద్దలైరా తస్మత్ కృతాచార్య కంబార్యా ప్రశస్తమై వధూవరుల కచ్చైశ్వర్యమీజాలదే. ఆయన ముహూర్తం పెడతాడు. ఎవరు? బృహస్పతి గారు. ఆ బృహస్పతి గారు ఎటువంటి ముహూర్తం పెట్టాలో ఆ పెడుతూ అక్కడ చాలా చక్కటి జ్యోతిష శాస్త్రం గురించి అంతా కూడా చెప్తాడనమాట ఆ సన్నివేశంలో. అలాగే ఈ పద్యం చెప్తాను. ఇక్కడ ఏ గ్రహాల యొక్క పరిస్థితి, ఏ లగ్నంలో వివాహం చేయాలి అనేటువంటి పరిస్థితి ఇది చెప్తాడు ఇక్కడ. అళి ఘట మీన కేసరి శరాసనగో మకరంబులు కచంబులు కుచనేత్ర మధ్యముల భ్రూకటి జంఘికలం జయించి నిస్తులత నజంగనాధిక యశోనిధి అయిన అనక్రవృత్తి గింగలికి నెయ్యడన్ మిథున కల్పన యోగ్యమటంచు బల్కినన్. మిథున లగ్నంలో వివాహం చేయడం చాలా గొప్పది అని చెప్పి అక్కడ మిథున లగ్నాన్ని నిశ్చయిస్తారు. ఆ మిథున లగ్నాన్ని నిశ్చయించే ముందు గిరికకి స్నానం చేయిస్తారు. ఆ స్నానం ఎటువంటి ఎలా వాడారు, ఎటువంటి పదార్థాలు వాడారో చక్కగా చెప్తాడు ఇక్కడ. సురభి కురంగనాభికర చొక్కపు కుంకుమ కప్పి కుంకుమ స్ఫురిత మహోష్ణ కప్పురపు సోకుల మానసి కప్పురంబు జల్మిరి మెరుగుం జవాది వెడలించి కదంబము గుర్చి నెచ్చరుల్ తరుణి కలందిరన్నీయును తత్తనువాసన పువ్వుగొట్టుచున్. కస్తూరి, జవాది, తర్వాత కర్పూరం ఇవన్నీ కూడా రాశారట. కానీ గిరిక యొక్క మేను వాసన వీటికన్నా కూడా బాగుంది అని చెప్పి ఇక్కడ రాస్తాడు. ఇది ఎందుకనంటే ఆ కాలంలో ధనికులు అంటే రాజాశ్రయంతో ఉన్న వాళ్ళు ఏ రకంగా స్నానం చేస్తారు అనేటువంటి సాంఘిక ఆచారం మనకి ఈ పద్యంలో కనిపిస్తుంది. అలాగే కృష్ణదేవరాయలు చెప్తాడు, రెడ్డి ప్రభువులు ఎలా ఉండేవారట. గురుగుంజంజలి తుమ్మిలేద గిరసాకుంతింద్రిణీ పల్లవో కరముంగూడి బొరంటి నూనియలతో గట్టాది గుట్టాది కోగిరబుల్ వెక్కి తముం పసుల్ పొలమువో కేపుల్ మెయ్యన్నాక మేకరువన్ కుంపడి మంచమెక్కిరి ప్రభుత్వై కప్తి రెడ్లజ్జడిన్ అని చెప్తాడు అక్కడ అముక్తవాళ్యంలో కృష్ణదేవరాయలు. గురుగుంచెంజలి తుమ్మిలేద గిరసాకుం తింత్రిణీ పల్లవొత్కరముంగూడి బొరంటి నూనియలతో గట్టాది గుట్టాది కోగిరబుల్ వెక్కి తమిన్ పసుల్ పొలమువో క్రేపుల్ మెయ్యన్నాక మేకరువున్ కుంపటి మంచమెక్కిరి ప్రభుత్వై కాప్తి రెడ్లజ్జడిన్. రెడ్లుట హాయిగా పొలాలకు వెళ్ళి మొత్తం భోజనాలు చేసుకున్న తర్వాత మేకరువున్ కుంపటి మంచం ఎక్కిరి. శీతాకాలంలో మంచాల కింద కుంపటి పెట్టుకునేవాట. ఎటువంటి దేనితోటి? మేకరువుతోటి. మేకరువున్ కుంపటి మంచం ఎక్కిరి ప్రభుత్వై కప్తి రెడ్లజ్జడిని. ఆ కాలంలో ఉండేటువంటి వ్యవసాయదారులు, రెడ్లంటే వ్యవసాయదారులు చేసినప్పుడు ఎలా ఉండేవాళ్ళు చాలా చక్కగా సాముక్తమాయద ఈ ప్రబంధ కావ్యాలలో మనకి చాలా సామాజిక విషయాలు బాగా కనిపిస్తాయి అక్కడ. తర్వాత ఇద్దరి యొక్క పాణిగ్రహణాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఎంత మంచి పద్యం చూడండి. రాజకరానుషంగమున రామకరంబుజమొప్ప కన్యకారాజిత హస్తయోగమున రాజకరంబు అతి ప్రకాశమై రాజిల రక్షగట్టు క్రియరాజముఖీకర పంకజంబు నవ్రాజకరంబునన్ గురుడనర్చే సమంత్రక కౌతుకాంకముల్. రాజకరానుషంగమున ఆ రాజు యొక్క చేతిలో రామకరంబుజమొప్ప ఆ గిరికాదేవి యొక్క చెయ్యి పెట్టి కన్యకారాజిత హస్తయోగమున రాజకరంబు అతి ప్రకాశమై రాజుల రక్షగట్టు క్రియ రాజముఖీకర పంకజంబు అన్రాజకరంబునన్ గురుడనర్చే. బృహస్పతి చేశాడట సమంత్రుక కౌతుకంకములు.
ఆ వివాహం అయిన తర్వాత గిరికని అత్తవారింటికి పంపిస్తూ కోలాహలుడు సుక్తిమతి ఆమె ఎట్లా అత్తవారింట్లో ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. అయిపోయింది కూడా. పతికృత ధర్మ కౌశలము పట్టున తోడగు నారి నారి, పతికృత ధర్మ కౌశలము పట్టున తోడగు నారి నారి, తా పితృశరణ ప్రచింత మది పెట్టక, ఈశ నివేశి తత్మయో సతి సతిరాశికెక్కి ఇన సత్కృతిగైకొను కన్య కన్య భాస్వదమతి ఇట్లుగా మనిన వామయే వామగదమ్మ కోమలి. పతికృత ధర్మ కౌశలము పట్టున తోడగు నారి నారి, తా పితృశరణ ప్రచింతమది పెట్టక ఈశ నివేశి తత్న ఔ సతి సతీ రాశికెక్కి ఇన సత్కృతిగైకొను కన్య కన్య భాస్వదమతి ఇట్లుగా మనిన వామయ వామగదమ్మ కోమలి అని చెప్పి అత్తవారింటికి పంపిస్తారు. అప్పుడు వెళ్ళిన తర్వాత వసుమహారాజు చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఎట్లాగా? ఆ రాజు విమల విఖ్యాతి చంద్రిక ఇచ్చ రహికెక్కజారె జార ప్రసంగము, ఆ ఘను దాన ధారాపూర్ణ వర్ష ముర్వర బర్వడిగియే నవగ్రహార్తి, ఆ లోకహితు ప్రతాపాతపంబు అవిరతోదయ రూఢి తగనింకే దస్యు పంకము, ఆ సద్గుణబ్ది చరామృతంబు ఎల్లచూ దైవార తెరళె నామయ విభూతి, అమ్మహాశైలదమను రాజ్యమున ఇట్లు ఫలములీనడు చెట్లతో పాలవెల్లి కాన్పు పసితో అఖండ భోగములతోడ ప్రజలుగాంచిరి పూరి వైభవ సమృద్ధి అని చెప్పి కావ్యాన్ని ముగిస్తాడు. అది రామరాజభూషణుడి యొక్క వసు చరిత్ర. సో ఐ థింక్ ఇంకా ఏమన్నా? చాలా 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 చక్కగా చెప్పారండి. పద్యాలకి చెవులకి తుప్పులు వదిలిపెట్టుగా పద్యాలు చదివి వినిపించారు. తెలుగు వాహిన తరపున ధన్యవాదాలు. చూసాం కలహంస కొడతారేమో చూసా. ఇప్పుడు సాలోచనలు సార్ తీసేస్తే ఆలోచనలు అవుతారు. అదే కదా ఆ పద్యం, అందుకని సులువుగా చెప్పింది నేను. కన్నారగా చూసి వచ్చింది, కన్నారగా చూసేట పద్యాలు అవి అద్భుత. సంక్షిప్తంగా ఉంది, బాగుంది. అదే అదే కావాలి మనకిచ్చిన టైంలో షష్ఠంతం దగ్గర నుంచి కళ్యాణం వరకు ఘట్టంలో అద్భుత. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది నాకు. ఓకే ఓకే, మళ్ళా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మధుబాల గారు, మనము ఒకవేళ అందరి చేత రౌండ్ టేబుల్ అభిప్రాయం చెప్పదలుచుకుంటే ఆల్ఫాబెటికల్ గా వెళితే ఈజీ, అప్పుడు మనకి కాల్ అవుట్ ఈజీ అయిపోతుంది. ఏ ఇద్దరు ఒకసారి మీరు చేస్తారా, నన్ను చేయమంటారా? నేను చేస్తానండి. అశ్విన్ ఏవైనా అభిప్రాయం చెప్పదలుచుకున్నా చెప్పండి. నమస్కారం అండి గురుగారు. వాళ్ళ మీ ప్రసంగం వినడం నిజంగా అదృష్టం, చాలా అద్భుతంగా ఉండింది. ఈ పద్యాలు ఒక ప్రవాహం లాగా ఇందాక మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్పినవన్నీ మనసు ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు సరిగ్గా మాట్లాడే పరిస్థితిలో కూడా లేనని అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా ఉందండి, ధన్యవాదాలు. నమస్కారం. ఇక్కడ చిన్న పిల్లాడు ఈ రథవాహినిలో అలంకారాలన్నీ కూడాను ఇక్కడ కుప్పకొస్తున్నాయి. దీంట్లో ఆభరణాలు చేయడంలో మీ ప్రయత్నం చేశారు. రత్నాభరణాలు అవన్నీ కూడా ప్రతి పద్యం అటువంటిదే, కానీ మనం అందులో ఏది కావాలో సెలెక్ట్ చేశాను నేను. అది చేశారు. సీసంలో లలనా జనాపంగా ఎత్తున్నారు. అట్లాంటి తల్లి అదే రాజుగారిని వర్ణించడం కూడా అద్భుతమైన వర్ణనలు, ఇంపార్టెంట్ మొత్తం లాగారు. చాలా మెయిన్ అన్ని గుందుకొచ్చారు. చాలా కృషి చేశారు సార్. మీ కృషికి చాలా ధన్యవాదాలు సార్. ఇంత సంక్షిప్తంగా ఇంత హ్యాపీగా ఉంది. చాలా కాలం తర్వాత రసానందాన్ని పొందాం అన్నమాట.
ఇంకోటి వినా విప్రలంబేనా శృంగారం పుష్టిమస్తున్నది. అవును వాళ్ళిద్దరి యొక్క విరహాన్ని గురించి వినా విప్రలంబేనా శృంగారం పుష్టిమస్తున్నది. అప్పుడు పుష్టి ఎట్లా వస్తుంది? ఆ వర్ణన బాగుంది, చాలా చక్కగా ఉంది, చాలా సంతోషం. మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. తర్వాత సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం అండి. అశ్విన్ అనే అబ్బాయి చాలా చిన్న పిల్లాడు, మన వీచిక వాళ్ళ వయసు పిల్లాడు. ఆ అబ్బాయికి ఇంత తెలుగులో ఇది ఉండి ఆ ఇంట్రెస్ట్ చూపించి మీతో మాట్లాడుతున్నాడు. అందుకోసం అది మీకు చెప్దామని నేను అనుకుంటున్నాను. సరే సాయి గారు, తర్వాత గోపాలకృష్ణ గారు, మీరు ఏమైనా అభిప్రాయం చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు ఆయన చెప్పారు, ఇప్పుడు దాకా ఆయనే చెప్పారు. ఆయనేనా? ఓకే ఓకే, నాకు తెలియదండి వారిని. హనుమంతరావు గారు మాట్లాడారు ఏమండి? మైక్ అన్మ్యూట్ చేసుకోవాలి. సూర్యనారాయణ గారు మా బావగారు, మీకు ఇంతపడి తెలియదేమో, తెలియదు. నళిని మా చెల్లెలు. సో వారిని నేను ఎదురిగి గుచ్చాంకితం చేయడం కానీ, స్థాలో కప్పడం కానీ అలాంటివి చేయలేం కాబట్టి వారి మీద ఒక చిన్న పద్య పుష్పాన్ని వారికి సమర్పిస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. 4 అన్నల చెల్లి మా చెల్లి నళినమ్మ, 4 అన్నల ముద్దు మా చెల్లి నళినమ్మ, ఎరగవరపు వారింటి వెలుగు ఆయ. పెద్ద శాస్త్రవేత్తయే కాదు మా బావ వేదవేత్త కూడా, పెద్ద వేదవేత్త కూడా, విశ్వ సత్యమిదే వినుర హనుమ. వెరీ గుడ్. తర్వాత కళగారు భాస్కర్ గారు, మీరేమైనా అభిప్రాయం చెప్పదలుచుకుంటారు? నమస్కారం అండి. మేము చాలా బాగా ఉందండి, చాలా ఎంజాయ్ చేస్తాం. అసలుకి మా అబ్బాయి అశ్విన్ కూడా ఈ పద్యాలు చెప్తూ ఉంటాడు. దాంట్లో మీ పద్యాలు చూస్తుంటే అసలుకి అది మిషన్ గన్ లాగా ఉంది. అసలుకి వాళ్ళకి మీ సెలక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ టైమింగ్ ఇది వెరీ బాగా, మీరు టైమింగ్ బాగా అంతా అన్నిటిని టచ్ చేస్తూ వెళ్ళారు. చాలా బాగుందండి. చాలా ధన్యవాదాలండి. గొప్ప సాహసం సార్ గురుగారు, గొప్ప సాహసమే. సాహసం చేశారు మొత్తం మీద. దీనికోసం 10 పుస్తకాలు చదివాను. గొప్ప సాహసం. రెడ్ల గురించి చెప్పారు, రెడ్ల వైభవం అని చెప్పారు. ముక్కుతప్పల గారి నుంచి ఇక్కడ లాక్కొచ్చారు. చాలా కృషి చేశారు, దీంట్లో సందేహమే లేదు. కానీ చాలా సాహసమే. ఈ లిమిటెడ్ టైంలో చెప్పాలంటే చాలా కష్టమైంది, కానీ మొత్తం కవర్ చేశారు. థ్యాంక్ యూ. డాక్టర్ దేశికాచారి గారు, మీరేమైనా చెప్పదలుచుకున్నారా? మూవ్ అవుదామండి. దేశికాచారి గారు మ్యూట్ లో ఉన్నారు, మళ్ళీ వస్తే కంటిన్యూ చేద్దాం. మధుబాల గారు, మీ టర్న్. మాట్లాడడానికి ఏమీ లేదు, అంత బ్రహ్మాండంగా చదివి వినిపించారు. ఇంకా నాలాంటి వాళ్ళకే మాటలు రావటం లేదంటే ఆలోచించండి. ధన్యవాదాలు చెప్పడం తప్పితే ఇంకేమీ చేయలేను. థ్యాంక్స్ అండి. మురళి గారు, మాలతి గారు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ముఖ్యంగా మొదలు పెట్టడానికి ధన్యవాదాలతో మొదలు పెడతాను. సంక్షిప్తంగా, సమయానుకూలంగా మొత్తం రసాన్ని మీరు బయటికి తీసుకొచ్చి రాగయుక్తంగా చదవడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. తెలుగు పద్యాలు రాగంతో, చక్కటి రాగంతో, సాధ్యమైన గొంతుతో చదివితే వినడానికి చాలా ఇంపుగా ఉంటుందని. కాబట్టి 1.5 గంటల సేపు ఇంత తొందరగా అయిపోయింది ఏమిటని చెప్పి అనిపిస్తుంది. మురళి గారు, తర్వాత ఎవరైనా కొంచెం ముందుగా పెట్టండి ఇన్ఫర్మేషన్. నేను అనుష్ఠానంలో తెలియదు నాకు, స్పెండ్ చేసుకునేవాడిని. ఆత్మంగి అనంగశాంకరణం అధ్యాముక్త త్రిశాస్త్ర విఖ్యాతం గర్భైక సంజాతకం జానవరాధం వాడుతుంది. అవి వేతం సాయముందు జాతి స్థానడు ఆచార్య. సామాజిక స్పృహ ఎంతకంటే ఏం కదా. కానీ నాకేంటంటే కొంచెం సమయం తెలియలేదు సార్. నాకు అనుష్ఠానం కూర్చొని బయట కూర్చొని ఉన్నా. మా అమ్మాయి కొంచెం ముందు పెట్టండి సార్.
తర్వాత ఎవరండి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏరో అడ్వర్టైజింగ్ ఎవరో వచ్చారు వాళ్ళకి వెళ్ళండి. తెలుగు వాహిని మెంబర్స్ ని ఫస్ట్ అదేలేండి, అంటే మళ్ళీ ఆల్ఫాబెటికల్ గా వెళ్తున్నాం కదా అందుకని. తర్వాత రాజరాజేశ్వరరావు గారు, శ్రీదేవి గారు. నమస్కారం అండి. చాలా ధన్యవాదాలండి సూర్యనారాయణ గారు, చాలా బాగా చదివారు. మీరు ఆ రాగయుక్తంగా చదవడము, కవితను చెప్పడం చాలా బాగా అనిపించింది. అసలైతే ఆ పౌరాణిక ఘట్టాలు మా కళ్ళ ముందుట వస్తున్నాయా అన్నట్టుగా అనిపించింది. అండ్ మీరు సెలెక్ట్ అంటే మీరు ఎంచుకున్న పద్యాలు కూడా చాలా బాగున్నాయి. చెప్పడంలో ఆ రైమింగ్ ఉన్నటువంటి ఆ ఉద్యానవనం యొక్క దృశ్యాలు, సుందర అదే ఆ బ్యూటీనెస్ ని డీటెయిల్స్ గా చెప్పడము, ఆ రెండు పద్యాలు చాలా బాగా చదివారు మీరు. అది కాకుండా రైమింగ్ గా వచ్చేవి ఆ వర్డ్స్ చాలా బాగా అనిపించాయి. ఆ పద్యాలు మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఆ రచన కూడా చాలా బాగుంది. చాలా ధన్యవాదాలండి. రథ చరిత్ర అంటే అసలు కావ్యంలో ఉన్నది లక్షణం, ప్రతి పద్యం అనుకోండి. కానీ మీరు చదవడం కూడా, మీరు చదివే శైలి చాలా బాగుంది. చాలా అంటే వినడానికి వినసొంపుగా ఉంది. అండ్ మీకు ఇంత టైం తీసుకొని చెప్పడం కూడా చాలా కృషి, అంటే అంత టైం తీసుకోవడం అనేది కూడా చాలా ఎక్కువే అభిప్రాయం. చాలా ధన్యవాదాలండి. బుక్స్ రాయడము అనేది కూడా చాలా హర్షణీయం. రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్కారం అండి సూర్యనారాయణ గారు. నమస్కారం. మీరు చేసిన కృషి చాలా బాగుంది. 10 పుస్తకాల ద్వారా సమాచారం సేకరించి చాలా వివరణతో, పద్యాలతో కూడిన వివరణ బాగా చెప్పారు. పద్యాలతో కూడిన వివరణ చాలా బాగుందండి. ఒకటే మాట చెప్పగలను, అద్భుత అండి, అద్భుత. థ్యాంక్స్ అండి. నమస్కారం. డాక్టర్ రామ్ గొబ్బూరు. నమస్కారం అండి సూర్యనారాయణ గారు. నా పేరు రామ్ గొబ్బూరు. చెప్పండి. ఈ రోజు నిజంగా చాలా బాగా అనిపించింది. నాకు 1 గంటన్నర ఎలాగొచ్చిందో కూడా తెలీదు. మీ పద్యాలతో వింటుంటే చెవులకి ఏదో అమృతం పోసినట్టుగా ఉంది. మీకు మా నాన్నగారు పరిచయం అండి. మా నాన్నగారు రసాయన శాస్త్రవేత్త, డాక్టర్ గౌరూరు వెంకటేశ్వరరావు గారు. సర్దార్ పటేల్ కాలేజ్ లో తర్వాత నుంచి అక్కడి నుంచి సీపెల్ వెళ్ళారు. ఫస్ట్ లో చాలా 20 సంవత్సరాలు సర్దార్ పటేల్ కాలేజ్ లో కెమిస్ట్రీ లెక్చరర్ గా ఇక్కడ సర్దార్ పటేల్ కాలేజ్ లో ఉన్నారు. మన తను వసంత్ ఉండేవాడు. వసంత్ తర్వాత రాజు, ఎన్ఆర్కే రాజు అని అతను. చాలా మంది తెలుసు కానీ నాకు మా నాన్నగారు మీకు చాలా సీనియర్ అయి ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే అప్పట్లోనే ఒక తెలుగు డిపార్ట్మెంట్ లో తిరుమల శ్రీనివాసాచారి గారు అని ఉండేవారు. మొన్న 2 సంవత్సరాల క్రితం పోయినప్పుడు కలిసాను. అతను నాకు వాళ్ళు బాగా పరిచయం మాకు. సో మీతో మాట్లాడుతుంటే నాకు అనిపించింది నెక్స్ట్ మీటింగ్ లో అతను ఆహ్వానించాలి. మరి ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారో తెలియదు కానీ సెక్రటరీ పరిస్థితి లేదని, ఆయన కదిలే పరిస్థితి కూడా లేదని అన్నారు. అదే కదిలే పరిస్థితి. తన భార్య గారు పోయారు కదా చాలా. అదే 2 సంవత్సరాల క్రితం కలిసినప్పుడు అప్పుడే అనిపించింది కొంచెం బాగా ఇదైపోయాడని. చాలా మంచి కవి ఆయన, చాలా మంచి కవి అండి. అదే నేను చిన్నప్పటి నుంచి కలిసి మేళాల్లో ఉండేవాడిని. కానీ మధ్యలో ఏంటంటే 23 ఏళ్ళు నేను అస్సాం వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ అయింది. నేను 1969లో కావ్యాంజలి అని చెప్పి మొత్తం ఆంధ్రదేశంలో 208 మంది కవుల కవితా సంపుటి ఇచ్చేశాను. అది గాంధీ గారి శత జయంతిలో గాంధీ గారి మీద మేము 208 కవుల కవితా సంకలనం చేశాం. అది పెద్దవాడు గోపాలరెడ్డి గారు రిలీజ్ చేశాడు 9లో. నాకు అప్పుడు సాహిత్యం మీద చాలా పట్టు ఉండేది. మీకు పరిచయం ఉన్నారండి తిరుమల శ్రీనివాస గారు? మీరు టచ్ లో ఉన్నారా? ఇప్పుడు ఎక్కువ నేను ఎందుకంటే నాకు కెమిస్ట్రీలోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఒకసారి కృష్ణదేవరాంధ్ర భాషలో శత జయంతి అయినప్పుడు నన్ను పిలిచారు వాళ్ళు. అప్పుడు కలిసి ఉండేది వెళ్ళాను. నేను ఎక్కువ చదవండి. ఎందుకంటే నాకు ఈ పుస్తకాలు రాయడం చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే చాలా సైన్స్ పుస్తకాలు తెలుగులో రాయాల్సి వస్తుంది. నేను కెమిస్ట్రీ ఎన్సైక్లోపీడియా అంతా తెలుగులో రాశాను, తెలుగు యూనివర్సిటీ కోసం. తర్వాత తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కి నేను 6 పుస్తకాలు రాశాను.
అంబేద్కర్ యూనివర్సిటీకి ఏమో 6 పుస్తకాలు జియాలజీ తెలుగులో రాయాల్సి వచ్చింది. ఇలా చాలా పుస్తకాలు తెలుగులో రాశారన్నమాట. తర్వాత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ కోసం తెలుగులో పుస్తకాలు తీసుకొచ్చాను. తర్వాత ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లో కూడా డైరెక్టర్ గా వర్క్ చేశాను. వర్క్ చేసినప్పుడు ఒక 10 ఆల్మోస్ట్ 7-8 పుస్తకాలు అక్కడ తీసుకో ఉంటుంది. తెలుగులోనూ ఇంగ్లీష్ లో కూడా రాయాల్సి వస్తుంది. నాకు నా మైండ్ అంతా కూడా ఇప్పుడు పుస్తకాలు రాయడం మీద నడుస్తాను. ఆల్రెడీ నేను రిటైర్ అయిన తర్వాత 30 పుస్తకాలు రాశాను. అవునా డాక్టర్, చాలా సంతోషం అండి. అన్నంరాజు గారు, రావు గారు, శాంత గారు. అన్నమరాజు గారు రింగ్ టోన్ లో మాట్లాడుతున్నట్టున్నారు. శర్మ చైనం గారు అంటే 15 సెకండ్స్ ఇద్దామని 10 సెకండ్స్ సర్దు కొద్దిగా మైక్రోఫోన్ ఆన్. శర్మ గారు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏం లేదండి, ఈజ్ వెరీ గుడ్ టైప్ చెప్పలేదు. థ్యాంక్స్ అండి. సత్య గారు చాలా అద్భుతంగా ఉందండి, అసలు కర్ణామృతంగా ఉంది. నేను మొదట అనుకున్నది ఏంటంటే ఈ వసు చరిత్రల పద్యాలు ఇవన్నీ కూడా నాలాంటి వాళ్లకు అర్థమవుతాయా అసలు ఏంటి అని అనుకున్నాను. కానీ ఆ శబ్దాలంకారమే అంత అద్భుతంగా ఉందంటే, అంటే ఇక్కడ మా గురుగారు శ్రీరామ్ దగ్గుపాటి గారు ఇంకా వేరే వాళ్ళు కూడా మాకు చెప్తూ ఉంటారు అనుకోండి. కాకపోతే ఈరోజు మీరు పాడిన శైలి అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొద్దిగా సాహసం చేసి మేము కాదు మా వాళ్ళు చాలామంది చదువుతుంటారు, నాకు కూడా ఈ కావ్యాలు చదవటం మొదలు పెడితే బాగుంటుందేమో, కొద్దిగా అర్థమవుతుందేమో అని అనిపిస్తుందండి. ఆ ధైర్యం వస్తుంది. సో ఇరగవారపు సూర్యనారాయణ గారు మీకు నమస్తే అండి, చాలా థ్యాంక్స్ అండి. చదవండి. ఇప్పుడు మీకు ఇవాళ ఇంటర్నెట్ లో మీకు ప్రతి కావ్యం దొరుకుతుంది, పట్టుకుంటాం. కాకపోతే అర్థాలు తెలియదు. అర్థాలతో సహా దొరుకుతుంది మీకు, వ్యాఖ్యానాలతో సహా అన్ని కావ్యాలు దొరుకుతాయి మీకు. మొత్తం మహాభారతం టీటీడీ కంప్లీట్ ప్రతిపదార్థం తాత్పర్యాలతో రాశారు, మొత్తం 18 పర్వాలు. అలాగే భాగవతం ఉంది, భాగవతం అంతా రాశారు. తర్వాత ప్రబంధాలన్నీ కూడా మీకు మనకు తెలుగులో దొరుకుతాయి, వ్యాఖ్యానంతో అర్థాల ప్రతిపదార్థం తాత్పర్యం. ఇప్పుడు కావ్యాల్లో కావ్య లక్షణాల్లో 18 వర్ణనలు అని చెప్పారు. ఆ తర్వాత అప్పకవి గారు 22 వర్ణనలు అని, ఇంకా కొన్ని ప్రబంధం అని అన్నారు. ఒకవేళ ఇది ఈ కావ్యానికి ప్రబంధానికి ఏమన్నా కొద్ది తేడా ఉందా ఎక్స్ట్రా వర్ణనలతో, లేకపోతే అది 2 పర్యాయ పదాలేనా? ఏంటంటే చెప్తానండి, సంస్కృతంలో కావ్యం, తెలుగులో సంస్కృత కావ్యంలో కొన్ని లక్షణాలు చెప్తారు. కుమార సంభవం, కిరాతార్జనీయం, మాధుడి శిశుపాలవత, ఈ కావ్యాలన్నీ కొన్ని లక్షణాలు చెప్పారు. ఏమిటంటే మహాకావ్యము రెండిటి కింద విడదీశారు. మహాకావ్యము క్షుద్ర కావ్యము అని చెప్పి. క్షుద్రకావ్యం అంటే ఏమిటి? చెత్తది కాదు. క్షుద్రకావ్యం అంటే లఘు కావ్యం, లఘు కావ్యం అనమాట. క్షుద్ర అనే శబ్దానికి అర్థం లఘు, అంతేగాని క్షుద్ర అనే ఇప్పుడు మనం వాడేటువంటి పదం క్షుద్ర శక్తులు కాదు అది. సో మహాకావ్యానికి 8 సర్గల కన్నా ఎక్కువ ఉండాలి, అది రూల్, అది నియమం. 8 సర్గలంటే రఘువంశం 19 సర్గలు, కుమార సంభవం 17 సర్గలు, ఇలా ఒక్కొక్కటి చాలా విస్తృతంగా చెప్పారు. తర్వాత ఏంటంటే ఆ కథానాయకుడు ధీరోదాత్తుడుగా ఉండాలి. రామాయణంలో రాముడు, భారతంలో ధర్మరాజు గాని లేకపోతే అర్జునుడు గాని ఇలా ఇస్తాడు. యాక్చువల్గా ధర్మరాజే అక్కడ ధీరోదాత్తుడైన నాయకుడు అవుతాడు భారతంలో.
మన రఘుమహారాజు ఇలా వీళ్ళందరూ వస్తారు. కాబట్టి అంటే వాడికి కొన్ని లక్షణాలు చెప్పారు. అది మహాకావ్యం అయింది. ప్రబంధాలకు వచ్చేప్పటికీ అంత పెద్ద చేయలేదు. 18, 16, 17 పద్ధతి అన్ని మీరు చూడండి, అన్ని ప్రబంధాలు 6 అశ్వాసాల కంటే ఎక్కువ ఉండదు, 1000 పద్యాల కంటే ఎక్కువ ఉండదు. మను చరిత్రము యాక్చువల్గా అసలు పెద్దది వసు చరిత్రే. ఆముక్తమాయ చాలా పెద్దది, అదే 873 పద్యాలు ఉన్నాయి. వసు చరిత్రలో 882 పద్యాలు ఉన్నాయి. ఆముక్తమాయలో 88 సీస పద్యాలు ఉన్నాయి. వసు చరిత్రలో 162 సీస పద్యాలు ఉన్నాయి. ఎందుకనంటే వసు చరిత్రలో ఆయన ధ్వనిని చూపించడం కోసం సీస పద్యాన్ని చాలా బాగా వాడాడు. ఇతని గురువు ఎవడంటే శ్రీనాథుడు. శ్రీనాథుడు సీస పద్యాన్ని బ్రహ్మాండంగా చెప్పాడు. వసు చరిత్రలో ఉన్న ప్రతి పద్యాన్ని కొన్ని పద్యాలు తీస్తే శ్రీనాథుడి ఛాయలన్నీ మనకు కనిపిస్తాయి. అయితే మేము ఇవన్నీ చదివి ఏదో ఒక క్షుద్ర కవిత రాస్తాంలేండి. తర్వాత సరోజ గారు, రావు కొమరవోలు గారు. అన్మ్యూట్ చేసుకోవాలండి. ఒకటి ఏమిటంటే అనుక్షణము చదవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏ విషయమైనా సరే, అటు కెమిస్ట్రీ అయినా సరే, ఏ విషయమైనా సరే మనం పరిపూర్ణంగా చదవాలి, దాన్ని మన మనసులో పెట్టుకోవాలి. తర్వాత దగ్గుబాటి శ్రీరామం గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పి మీ ప్రొఫైల్ చూస్తేనే తెలుస్తున్నది. అందులో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రతి యూనివర్సిటీస్ కి వాటికి కూడా 30-40 పుస్తకాలు తెలుగులో సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మీరు తర్జుమా చేశారంటే చాలా గొప్ప విషయం. ఎన్సైక్లోపీడియాకి వాటికి అలా కాకుండా కావ్యాలకు కూడా చాలా చక్కగా మీరు విపులీకరించారు. చాలా బాగుంది ఇవాళ ప్రోగ్రాము. చాలా రసవత్తరంగా చెప్పారు. దాదాపు 900 పద్యాలు ఉన్నటువంటి కావ్యాన్ని మీరు క్లుప్తంగా చెప్పవలసినవి చెప్పారు. కానీ కొన్ని ఇంకా చాలా మంచివి ఉన్నాయి. నేను ఎదురు చూస్తున్నా అన్నమాట. మీరు ఆ గిరికాదేవిని వర్ణించడం, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీతో వాళ్ళలో ఉన్న లోపాలు ఈవిడలో ఎలా అర్థాలుగా ఆ పద్యం చెప్తారో అనుకున్నాను. కానీ మీరు చాలా బాగా చెప్పారు. చాలా ధన్యవాదాలండి. శ్రీరామం గారు. తర్వాత సరోజ గారు జాయిన్ అయ్యారు. సరోజ్ గారు అన్మ్యూట్ చేసుకోవాలండి. ఒక్క నిమిషం, సరోజ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు వినబడుతుందా? వినబడుతుంది, మాట్లాడండి. నమస్కారం అండి సూర్యనారాయణ గారు. మీరు చాలా మహా అద్భుతంగా చెప్పారు. భట్టుమూర్తి గారి రసగుడికలు ఇంకా కూడా ఆస్వాదిస్తున్నాం. మీరు ఇది ఏ పాకం అండి? ద్రాక్ష పాకమా, నారికేళ పాకమా, ఏ పాకం అండి? అట్లా కాదు, పద్యంలో పద్యాన్ని బట్టి ఉంటుంది. అది కఠినమైన పదాలు కనుక ఉంటేనేమో అది నారికేళ పాకంలో వెళ్తుంది. అవును. తేలిగ్గా ఉంటేనేమో ద్రాక్ష పాకంలో వెళ్తాయి. ఇది అందుకే ఏ పాకం నాలాంటి వాళ్ళకి నరకం. చాలా అద్భుతంగా చెప్పారండి. ఒక్కొక్క పద్యము కూడా భట్టుమూర్తి గారు చెప్పినట్టుగా ఆ సుత్తిమతి నది, కోలాహలము, గిరిక, ఉపరిచర వసువు అందరూ కూడా మా కళ్ళ ముందు అలా సాక్షాత్కరించారు. దీనికోసం చాలా కృషి చేశారని తెలుస్తుంది. మిమ్మల్ని కలవడం ఈ రకంగా చాలా అదృష్టం అండి. త్వరలో మిమ్మల్ని తెలుగు వాహినిలో ఇక్కడ చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఈ COVID-19 లేకపోయిందంటే ఆయన పర్సనల్ గా మనకి తెలుగు జూలైలో వచ్చేవారు. అసలు యాక్చువల్లీ ప్లాన్ చేసాం అది. అన్ఫార్చునేట్లీ మన కోవిడ్ మూలాన ఇలాగా గూగుల్లో కలవాల్సి వస్తుంది. విశ్వనాథ వారి కల్పవృక్షంలో ఏదైనా ఒక పద్యం మీకు ఎక్కువ చదవలేదు, అంటే చదివాను కానీ నాకు పుస్తకాలు ఉంటే కానీ చదవాలి చెప్పలేదు. అది సరే.
దొరుకుతున్నాయండి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని చెప్పారు మీరు నీకు యాక్చువల్గా దమ్మా ఇప్పుడే నా కంప్యూటర్లో ఉన్నాయి, నా కంప్యూటర్లో ఉంది రామాయణ పడుతున్నాం. కానీ ముందుకు మూవ్ అవుదామండి సరోజ్ గారు, అటువంటిది కావాలంటే అది కాదు, నా కంప్యూటర్ లో సుమారు 2000 పుస్తకాలు ఉన్నాయి. అట్లాగా ఏమిటంటే తెలుగు సాహిత్యం, సంస్కృత సాహిత్యం, ఆయుర్వేదం అంతా కూడా ఉంది. ఇప్పుడు వసు చరిత్ర, ఎక్స్క్యూజ్ మీ అండి, వసు చరిత్ర ఇప్పుడు ప్రతి పదార్థ తాత్పర్యాలతో ఎక్కడ దొరుకుతుందని చెప్పారు మీరు? ప్రతి పదార్థ తాత్పర్యాలు వావిళ్ళ వాళ్ళు వేశారండి. దానికి శేషాద్రి రమణ కవులు వ్యాఖ్యానం చేశారు. తర్వాత నిరదవ వెంకట్రావు గారు రాశారు. అట్లాగా అయితే టీటీడీ వాళ్ళది ప్రతి పదార్థ తాత్పర్యాలతో ఉన్నది భారతం ఒక్కటే కనపడింది నాకు. అవును, ఇక్కడ మీరు ఇప్పుడు ఎవరు వేయటం లేదు, కానీ మీకు డౌన్లోడ్ లో దొరుకుతుంది. అట్లాగా దొరుకుతుంది మీకు మొత్తం అంతాను. తర్వాత వచ్చల చిన్నసీతారామ శాస్త్రి గారు అని చెప్పి ఆయన 1915లో విజయనగరం మహారాజా కాలేజీలో సంస్కృత పండితుడు. ఆయన విమర్శన రాశాడు. ఆయన బ్రహ్మాండమైన విమర్శ, 150 పేజీల విమర్శ రాశాడు ఆయన. తర్వాత పుట్టపర్తి నారాయణాచార్య గారు రాశారు దాని మీద, సంగీతం సాహిత్యం ఎటువంటిది అని. వసు చరిత్రలో ఉన్నటువంటి సంగీత సాహిత్యాలు ఎటువంటివి అని చెప్పి పుట్టపర్తి నారాయణాచార్య గారు రాశారు. ఎంత రాజన్న కవి రాశాడు. అది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పబ్లిష్ చేసింది. తర్వాత కేవీఆర్ నరసింహం గారు అసలు ప్రబంధ సాహిత్యం ఎట్లా అవతరించింది అని బ్రహ్మాండమైన థీసిస్ రాశాడు. ఆ తర్వాత ఒక జయరాముడు గారు అన్న ఆయన ప్రబంధాలలో శృంగార రసం ఎట్లా ప్రయోగించబడింది, ఏ రకాలైన ప్రయోగాలు జరిగాయి, అది కూడా రాశారు. అది కూడా ఒక మంచి పుస్తకం వచ్చింది. తర్వాత వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు 1950లో విజ్ఞాన సర్వస్వంలో అసలు రామరాజముఖం మీద బ్రహ్మాండమైన వ్యాసం రాస్తూ అసలు భట్టుమూర్తి యొక్క కవిత్వము యొక్క పట్టు ఎటువంటిది అని చాలా చక్కగా ఇచ్చాడు. ఇవన్నీ చదివితే అసలు ఆ కావ్యం యొక్క లోతు వీటన్నిటికీ మీరు ఇంటర్నెట్ లో దొరుకుతాయి. అవన్నీ www.teluguthesis.com అని తీసుకోండి. అందులో మీకు అన్ని ప్రబంధాలు వస్తాయి. తర్వాత మీరు ఆల్మోస్ట్ అన్ని లైబ్రరీస్ లో మన ఇంటర్నెట్ archives.org లో కూడా వస్తాయి. archives.org లో 6000 తెలుగు పుస్తకాలు ఉన్నాయి. నేను అమెరికా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కనీసం 500-600 పుస్తకాలు నేను డౌన్లోడ్ చేసుకుంటాను. లింక్ ఈ 2 లింక్స్ నేను నోట్ చేసుకున్నాను, పంపిస్తానండి అందరికీ. తెలుగు తర్వాత www.teluguthesis.com. సూర్యనారాయణ గారు మీరు పంపిస్తే మీకు అన్ని పుస్తకాలు దొరుకుతాయి అనమాట. మాట్లాడి తెప్పించుకుంటాను, అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాను తెలుగు వారికి. ఒక 70 పేజీల ఆల్మోస్ట్ ఒక 70 పేజీల వ్యాసం తయారు చేశాను నేను. ఓకే సూర్యనారాయణ గారు, అదే అడుగుదాం అనుకున్నాను. అంటే తర్వాత మన టూడూలు ఉన్నాయి, అందులో రిక్వెస్ట్ చేస్తాము. మధుబాల గారికి పంపిస్తే వారు మా అందరికి షేర్ చేస్తారు. అదే నేను పంపిస్తాను. ఒక 70 పేజీల వ్యాసం ఆల్మోస్ట్ 70-90 పేజీలు వచ్చింది. అదే నోట్ చేసుకున్నాను, అది మిమ్మల్ని అడగాలని విషయం. 90 పేజీలు మొత్తం అసలు వస్తు చరిత్ర యొక్క ఇన్డెప్త్ స్టడీ అంతా అనమాట అందులో. ఓకే. తర్వాత రమేష్ వేమూరి గారు ఏమైనా చెప్పదలుచుకున్నారా? నమస్కారం అండి సూర్యనారాయణ గారు. తెలుగు ఆయనకి మీ పరిచయం చాలా అదృష్టం. వసు చరిత్ర ఎంత ఎంత ప్రముఖమైన ప్రబంధ కావ్యం చెప్పారు మీరు. దాంట్లో ధ్వని ఎంత అందంగా ఉందో అది మీ కళల్లో అంత అందంగా ధ్వనించింది. ఈరోజు సంక్షిప్తంగా వసు చరిత్రని బాగా ఇంట్రడ్యూస్ చేశారు, చాలా ఎంజాయ్ చేశాం ఈరోజు. ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. తర్వాత మీ పిల్లలు ఏమైనా చెప్తారా? వీచిక గారు, కౌశిక్ గారు ఏమైనా చెప్తారా? లేదండి. నమస్కారం అండి. చెప్పడానికి పెద్దగా ఏం లేదు. తెలుగు వాహినికి ధన్యవాదాలు. నాన్నని మళ్ళీ ఇలా వినిపించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్స్ అండి. తర్వాత నా అభిప్రాయం మిగిలిందండి. ఒక్క నిమిషం అండి.
అండి సాయి గారు, ఒక్క నిమిషం. వాళ్ళ అల్లుడు కౌశిక్ ఉన్నాడు, కౌశిక్ ఏమైనా మాట్లాడతాడేమో. అదేనండి, సేమ్. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. చాలా ఎంజాయ్ చేస్తాం మేము. థ్యాంక్ యూ. సారీ అండి, కానివ్వండి సాయి ప్రసాద్ గారు. ఓకే ఓకే. సో మన ఎవరు సూర్యనారాయణ గారు ఫైనల్ గా నేను మిగిలేను నా అభిప్రాయం. అన్నంరాజు గారు కూడా చెప్పరు. అన్నంరాజు గారు, సారీ అన్నంరాజు గారు ఇప్పుడు ఉన్నారా? ఇందాక మనం చెప్పండి అన్నంరాజు గారు. అన్మ్యూట్ చేసుకెళ్ళదండి. సాయి ప్రసాద్ గారు చూడండి. మళ్ళీ చూస్తాం. మాట్లాడుతూ ఉండండి సాయి గారు, వాళ్ళు అన్మ్యూట్ చేసుకుంటారు. అదే అన్నంరాజు గారు అన్మ్యూట్ అయ్యారేమని ఇంకా అవ్వలేదు. ఒక చిన్న ప్రశ్న అండి. మీకు కృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. దాంతో మీకు ఇంకా సంబంధాలు ఉన్నాయా? ఇప్పుడు లేవండి. ఎందుకంటే నాకు ఇదివరకు మా ఎమ్మెల్యే గారు ఉన్నంతకాలం బాగుండేది. ఆయన పోయిన తర్వాత నేను ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మా అన్నంరాజు గారికి ఏమన్నా చెప్పండి, ఏమన్నా దాని గురించి. మా నాన్నగారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఎవరు మీ నాన్నగారి పేరు? కొమరగిరి వెంకట భూపాలరావు. భూపాలరావు గారా? నేను కోదాటి నారాయణరావు గారు శిష్యుడిని. కోదాటి నారాయణరావు గారు అంటే మీకు మా నాన్నగారు బాగా పరిచయిస్తున్నారు. అదే చెప్తారా? భూపాలరావు గారు నాకు అప్పుడే భూపాలరావు గారు అంటే కొమరగిరి. తర్వాత కొమరగిరి నారాయణరావు గారు నుండి వాళ్ళ ముగ్గురు నారాయణ త్రయం. ముగ్గురు కోదాటి కొమరగిరి, కోదాటి కొమరగిరి కాళోజీ. కోదాటి కాళోజీ కొమరగిరి మా బంధువే. వాళ్ళ ముగ్గురితో అంటే నేను చిన్నప్పుడు గాంధీ స్మారకంలో వర్క్ చేసేటప్పుడు వీళ్ళందరితో చాలా దగ్గరగా పనిచేసేవాడిని. వాళ్ళ కుర్రవాడు, నేను 18 ఏళ్ల కుర్రవాడిని. వాళ్ళందరితో చాలా పరిచయం ఉండేది అప్పుడు. వెరీ గుడ్ టు నో అండి. అదే కొమరగిరి. అన్నంరాజు గారు మాట్లాడతారా? అండి, చాలా మేము ఎంజాయ్ చేసాం. అలా సరిగ్గా రావటం లేదు. అన్నంరాజు గారు వీడియో ఆఫ్ చేయండి, ఓన్లీ ఆడియో మేబీ మీ దగ్గర బ్యాండ్ విడ్త్ సరిపోలేదు. సరిగ్గా రావటం లేదు. బ్యాండ్ వాయించేవాళ్ళు ఎక్కువైనారు. బాగా ఎంజాయ్ చేసాం. ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. తర్వాత దేశికాచారి గారు లేరండి, మన మొత్తం లిస్ట్ లో చూసాను, వారు లేరు, నిష్క్రమించారు. కనపడడం లేదు నాకు ఎక్కడ. సో ఇక నేనే మిగిలేను కాబట్టి నా అభిప్రాయం అంటే ఇక సూర్యనారాయణ గారు చెప్పండి. ముఖ్యం 3 విషయాలండి. ఒకటి, ఇంత పెద్ద కావ్యాన్ని ఎంత తక్కువ టైంలోని సీక్వెన్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు కవర్ చేయగలగడం చాలా నచ్చింది నాకు. అది మీ ప్రతిభకి నిదర్శనము. ఇక 2, ధ్వని మన శబ్దాలంకారాలన్నీ చాలా చక్కగా పలికేయి. ఇంత తక్కువ టైంలో కూడా మీరు కరెక్ట్ గా పద్యాలు ఎంచుకుని అన్ని చక్కగా చదివారు. 3వది, అందులో చెప్పినట్టుగా వసు మహారాజుకి ఇంద్రుడు మణి ఏమంటారు మణిరత్న భూషణ ఇది రథం ఇచ్చినట్టుగా పైకి వస్తూ వెళ్తూ ఉండమని రథం ఇచ్చారు. కానీ మేము అలాంటిది ఇవ్వలేం కాబట్టి మాధ్యమంలో అప్పుడప్పుడు ఇలా మనం ఉపరిచలం వచ్చి అంటే ఉపరిచలం అంటే మేమేదో పైన ఉన్నామని కాదు, భౌగోళికంగా ఇది ఉపరిచలం అంటే. అదే 4వది, మీ 70 పేజీల ప్రతిభదానంతో ఉండింది మధుబాల గారికి పంపిస్తే ఆవిడ మా గ్రూప్ షేర్ చేస్తారు. అలాగే మీరు ఇందాక చెప్పిన 2 వెబ్సైట్ నేమ్స్ నాకు గుర్తున్నాయి, అయినా కానీ అవి కూడా యాడ్ చేస్తే ఆర్కైవ్స్ తెలుగుథీసిస్.com ఒకటి మధుబాల వారు మాతో షేర్ చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు నాకంటే ఇవాళ కార్యక్రమం ఎలా ఉందంటే, మనం ఒక ఫుల్ లెంగ్త్ ప్రోగ్రామ్ విన్నట్టుగా కాకుండా చిన్న శాంపుల్ విన్నట్టుగా ఉంది. టీజర్ అంటారు చూడండి, అలా టీజర్ లా ఉన్నది ఇవాళ. ఒకవేళ మనం ఫుల్ లెంగ్త్ ప్రోగ్రామ్ చేస్తే ఐ థింక్ మీతో కూర్చుంటే 6-8 గంటలు అలాగే గడిచిపోతుంది తెలియకుండా, సమయం తెలియకుండా
ఓకే, ధన్యవాదాలు, నమస్కారం. ఈ టీజర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్ గా మనం 8 గంటల కార్యక్రమం పెట్టుకుని పూర్తిగా ఆస్వాదిద్దాం. తప్పకుండానండి. ఒక చిన్న ప్రశ్న అండి సూర్యనారాయణ గారికి. అంటే మీరు చదివింది రసాయన శాస్త్రం కదా, పిహెచ్డి చేశారు కదా, మరి మీకు ఎలా ఇట్లా అంటే తెలుగు ఆసక్తియా మీద అంటే తెలుసుకున్నారా ఇవన్నీ గ్రంథాలు, ఎలా మీరు టైం తీయగలిగారు? ప్రతి వాళ్ళు అడిగే వాళ్ళు సంస్కృతంలో అండి, తెలుగు కాదు సంస్కృతంలో కూడా ఈజ్ ఏ విజిటింగ్ ప్రొఫెసర్ ఎట్ సెంట్రల్ యూనివర్సిటీ. మధుబాల గారు అండి, ఇంతటితో కార్యక్రమం అయితే ముగిసింది. మనం నా మాట 2 నిమిషాలు చెప్పండి. ఏదైనా కూడా మనిషి ప్రతి మనిషికి 2 ఉంటాయి. ఒకటి తన ప్రవృత్తి, తన వృత్తి అనేది జీవనాధారం కోసం చేస్తాడు. ప్రవృత్తి అనేది తన యొక్క ఆత్మానందం కోసం. ఇది ఆసక్తి మేరకు నేర్చుకున్నట్టు. ఆత్మానందం కోసం సాహిత్యం తీసుకోవాలి. సాహిత్యం చాలా సంతోషం, చాలా అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రిటైర్ అయిన తర్వాత నేను ఎవరి దగ్గర కూడా ఆశ్రయం చేసుకోకలేకుండా నా పని నేను తీసుకుంటాను. మిగిలిన సమాజానికి ఎంత చేయగలగం. ఈకో శానిటేషన్ మీద ఒక పుస్తకం రాశాను, ఇంగ్లీష్లో రాశాను, తెలుగులో రాశాను. ఎందుకంటే ఈకో శానిటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ది విలేజెస్. అలాగే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళ వర్కింగ్ ఎలా చేయాలి, వాళ్ళకి ఏమిటి రూల్స్ ఏమిటి, వాళ్ళు ఎలా వర్క్ చేయాలి, తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ రాశాను. తర్వాత మీ సేవా కేంద్రాలు వాటి యొక్క ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, అది మామూలు వాడు కనీసం 10th క్లాస్ చదువుకున్న కంటే ఎక్కువ చదువుకోని వాడు కూడా ఆపరేట్ చేయగలిగేగా చేసే విధంగా తెలుగులో వాళ్ళకి రాశాను. ఎందుకంటే మనం చేయవలసిన పని, మన యొక్క కేపబిలిటీస్ ఏమున్నాయో అవి సమాజాన్ని పరిబద్ధంగా ఉపయోగపడే వల్ల విధంగా మనం రాస్తే అది మన జీవితం యొక్క ఇంపార్టెన్స్. మనం ఎందుకు పుట్టాము, శుభ్రంగా ఉండడం, మనకి భగవంతుడు చక్కటి ఉద్యోగం ఇచ్చాడు, శుభ్రంగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండానే ఉంది. ఏమిటి ఎలా కూతురు చిన్న చేయవలసిన పని ఏమిటి, అదే మన నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటేనే మనిషి యొక్క అది నిలబడుతుంది. కరెక్టే. 3 days బ్యాక్ నేను 3000 స్టూడెంట్స్ నేను అడ్రస్ చేశాను మొత్తం దేశం అంతా ఆన్లైన్ లో. ఎందుకని వాళ్ళ యొక్క మోటివేట్ చేయకపోతే అది కూడా ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చింది, యూట్యూబ్ లో ఉంటుంది. వీలైతే ఆ లింక్ షేర్ చేయండి. నా దగ్గర ఉందండి లింక్, నా దగ్గర ఉందండి, నేను పంపిస్తాను. ఆ లింక్ షేర్ చేయండి అంటున్నాను. అలాగే వారి ఈమెయిల్ ఉంటే కూడా పంపండి, యాడ్ చేయాలి. మధుబాల గారు, సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. యూ హ్యావ్ ఎంకరేజ్డ్ మీ. ఐ ఫుల్లీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎస్పెషల్లీ మా హనుమంతరావు గారిని, వాళ్ళ ఆవిడ్ని ఐ రియల్లీ థ్యాంక్, because the way they have given me a good interaction with all of you. మా అదృష్టం అండి. దీన్ని ఇంట్రడ్యూస్ చేసినట్టుగా మిమ్మల్ని ఇక్కడికి ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా పెద్ద మాట. అలాంటి అవసరం లేదు. మేమేదో చాలా చిన్న సంస్థ, మీరు మాతో మాట్లాడటమే మేము కనీసం కూడా కాదండి, ఏదో అగ్గిపుల్ల లాంటి వాళ్ళం. సరే, అందరికి ముగించే ముందు ఆగస్టు నెలలో జరిగే 2 కార్యక్రమాల గురించి ఒక చిన్న ఇదండి చిన్న రిమైండర్. ఆగస్టు 1వ తారీఖు శనివారం జరిగే మొదటి కార్యక్రమం మన లోకల్ కార్యక్రమము, రెగ్యులర్ తెలుగు వాహిని సీక్వెన్స్ ఉంటుంది. ఆగస్టు 2nd
కార్యక్రమం ఆగస్టు 15 శనివారం పడింది కాబట్టి అది ఇండియాలో స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజు జరపము. ఆగస్టు 16 ఆదివారం నాడు జరుపుదామని ఇప్పుడు అనుకుంటున్నాము. ఆ రోజు మనకి మన ఇండియా నుంచి గౌరవ అతిథి గారు డాక్టర్ విజయ్ కుమార్ బల్లా గారని వస్తారు. వారు ప్రముఖ జానపద గేయ రచయిత. రీసెంట్ గా వచ్చిన మన అల్లు అర్జున్ సినిమా అలవైకుంఠపురంలోని సితరాల సిరపడు అనే పాట వారు రాశారు. అంటే వారు సేకరించారు. అలాగే వారు జానపద గేయాలు బాగా రాస్తారు. సో వారిని పిలుస్తున్నాము. సో ఆగస్టు 16వ తారీఖు ఆదివారం కార్యక్రమం. ఒకవేళ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు వారికి అభ్యంతరం లేదు అంటే మనం జరుపుకోవచ్చు కార్యక్రమం, శనివారం నాడే చేసుకోవచ్చు. ఒకవేళ వారు కనుక బిజీగా ఉండి జరుపుకోలేము అంటే మనం ఆదివారం నాడు జరుపుకోవచ్చు. సో ఆ కార్యక్రమంలో కూడా అందరూ జాయిన్ అవ్వాలి. అలాగే సెప్టెంబర్ లో జరిగే 2వ కార్యక్రమానికి ఇంకెవరినైనా ఇండియా నుంచి ఆహ్వానిస్తాం. మధుబాల గారు మీరేమైనా ముగింపు చెప్పాలనుకుంటున్నారా? ఇంకేం లేదండి, మీరు చెప్పేశారు కదా. మన ఆగస్ట్ 2 కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా అందరూ జాయిన్ అయ్యి జయప్రదం చేయాలని తెలుగు వాహిని తరఫున కోరుకుంటున్నాను. ఆ సూర్యనారాయణ గారికి మరోసారి తెలుగు వాహిని తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. నళిని థ్యాంక్ యూ. ఆవిడే హనుమంతరావు గారి సిస్టర్ అండి. అదే కనపడలేదు. అదే కనపడదండి. సూర్యనారాయణ గారి వెనకాల ఉండి నడిపిస్తున్న ఆవిడే. ముందుంటే అడ్డం వస్తారే అని చెప్పి వెనక నుంచి నడిపిస్తున్నారు. పెట్రోల్ కార్ కి ఇంజన్ ముందు ఉంటుంది, టెస్లా కార్ కి ఇంతటితో తెలుగు వాహిని కార్యక్రమం అఫీషియల్ గా ముగిసిందండి. ఇంకెవరైనా కావాలంటే మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు సూర్యనారాయణ గారితో. బట్ మిగతా వాళ్ళు లాగౌట్ చేసుకోవాలంటే కూడా ఇట్స్ ఓకే. కార్యక్రమం అఫీషియల్ గా కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి, అందరికీ ధన్యవాదాలు. రామూర్తి గారు ఇందాక మీరు ఒక గిరిక వర్ణన గురించి ఒక ప్రస్తావించారు ఒకటి. ఇప్పుడు అంటే సమయభావం వల్ల నేను ఇందాక అడగలేదు, కానీ ఇప్పుడు మనకు సమయం ఉంటే మీకు అభ్యంతరం లేకపోతే గురువు గారైనా సూర్యనారాయణ గారైనా మీరైనా ఎవరు చెప్పినా పర్వాలేదు, వినాలి. 2వ అధ్యాయంలో ఉంది 27వ పద్యమా ఏంటి? అవునండి. కనకప్పు గౌరి సమక్షమించని నట్టి సూర్యార్య తన చాపలము చూపులను చూపి తిరుళెల్ల కడతల్ల వచ్చిన కమలపాణి తన పాండివము నవ్వులనయుంచి గాంధర్వమవనికి తెచ్చిన హంసయాన తన అదృశ్యత నడుమని తాల్చి సాంగయమునసిన అతను సమ్మోహ విద్య కావలయుని వెలది దీనికి కాంతి గుణకళాభిరం రూప్యంబులెరిగించి ఆ మహేషు ఆ నగోద్ధారకుని ఆ ప్రజావినాదు ఆ జగన్మోహనుని జగన్మోహనుని ఇక్కడ వసురు అక్కడ యాక్చువల్ గా ఈ వసు చరిత్ర వసురాజు గిరిక యొక్క ప్రణయమే కాదు. వసురాజు అంటే అర్థం సూర్యుడని కూడా, ఇంద్రుడని కూడా. అంతర్లీనంగా వాళ్ళ యొక్క కథ కూడా ఉంది అని దానికి చాలా మంది అంటారు. దానికి అంటే దాన్ని మనం జస్టిఫర్ చేసుకుంటూ ఈ పద్యాలన్నింటినీ విడగొట్టి చదువుకుంటూ వెళితే, ఎందుకంటే అన్ని పద్యాలు శ్లేషలో నడుస్తున్నాయి. వసు చరిత్రలో ఉన్న ప్రతి పద్యం శ్లేషతో నడుస్తుంది. ఆ శ్లేషలో ఒక్కొక్కటి మనం అన్వయం చేసుకుంటూ వెళితే అప్పుడు అది ఇంద్రుడి పరంగానూ వెళుతుంది, సూర్యుడి పరంగానూ వెళుతుంది, వసురాజు పరంగా కూడా వస్తుంది. నేను శేషాద్రి రమణ గౌడు చాలా చక్కగా ఇచ్చారు దానికి వ్యాఖ్యానం చేస్తూ. 800 పేజీల వ్యాఖ్యానం అది. ఇప్పుడు దీంట్లో పంపగలరా అండి?
శేషాద్రి రమణ కవుల రిఫరెన్స్ కూడా పంపగలరా? అదే అదే మీ తెలుగు థీసిస్ ఉంది కదా, ఆ తెలుగు థీసిస్ లో వాళ్ళు అదే వెంకట్రావు చేశారు. 4వ ఎడిషన్కి వచ్చేప్పుడు వెంకట్రావు చేశారు, వావిళ్ళ వారు చేశారు ఇవన్నీ. ఇప్పుడు వావిళ్ళ వాళ్ళు మళ్ళీ పబ్లిష్ చేస్తున్నారు. మొన్న వావిళ్ళ వారికి ఉంది కానీ దాంట్లో టీకా తాత్పర్యాలు లేవు. లేదు, ఇప్పుడు టీకా తాత్పర్యాలు పంపిస్తున్నారు, పబ్లిష్ చేస్తున్నారు. అలాగా నాకు మొన్న ఆమత్తమాది పంపించారు వాళ్ళు. మొత్తం ఆ రోజుల్లో వావిళ్ళ వాళ్ళు వ్యాఖ్యానం చేసిన మొత్తం వస్తాను, ప్రతి పద్యానికి ప్రతిపదార్థం వ్యాఖ్యానం కూడా సంస్కృతంలో ఏమేమి దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇస్తూ మొత్తం ఆల్మోస్ట్ ఒక 800 పేజీలు 900 పేజీలు నాకు ఆమంతమాది పంపించారు. మనుచరిత్ర కూడా పంపిస్తాం. మరి ఈ కోవిడ్ లో ఆయన సడన్ గా ప్రాబ్లం వాళ్ళు రివైజ్ చేస్తున్నారు మొత్తం ఈ వావిళ్ళ వాళ్ళ పుస్తకాలన్నీ. ఈ వ్యాఖ్యానం వేదం వెంకటరాయ శాస్త్రి గారిదా అండి? ఎవరు రాసింది? వేదం వెంకటరాయ శాస్త్రి గారు రాసిన ఆముక్తమాదికి రాశాడు ఆయన. వేద వెంకటరాయ శాస్త్రి గారు ఆముక్తమాదికి రాశాడు. వస్తు చరిత్రకి వావిళ్ళ వాళ్ళే రాశారు స్వయంగా. వాళ్ళు చేస్తూ తర్వాత శేషాద్రి రమణ కౌలు రాయించారు అనమాట. శేషాద్రి రమణ కౌలు రాయించారు. తర్వాత దాన్ని మళ్ళీ నెడదవోలు వెంకట్రావు గారు దాన్ని మళ్ళీ అంటే 4వ ఎడిషన్కి వచ్చేప్పటికి వాళ్ళు ఆయన మాడిఫై చేసి, ఇంకోటి విషయం మర్చిపోయాను నేను, వస్తు చరిత్ర ఒక్కటే కావ్యం మిగిలిన భాషల్లో ట్రాన్స్లేట్ అయ్యింది. సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేశారు. సంస్కృతంలో అని చెప్పి అప్పకవి యొక్క శిష్యుడు ఆయన సంస్కృతంలో మార్చాడు. కాళహస్తి కవి అది నా దగ్గర ఉంది, అబద్ధం కూడా ఉంది. అది ప్రింట్ కూడా ఉంది, ప్రింటెడ్ పుస్తకం కూడా ఉంది నా దగ్గర. నా దగ్గర ఒక మంచి లైబ్రరీ ఉందండి, తెలుగు లిటరేచర్ అంతా ఉంటుంది, సంస్కృత లిటరేచర్ అంతా ఉంది. తర్వాత ఇంగ్లీష్ లో సిపి బ్రౌన్ ట్రాన్స్లేట్ చేశారు దాన్ని, తమిళంలో ట్రాన్స్లేట్ చేశారు దీన్ని వస్తు చరిత్రని. ఈ ఒక్క కావ్యమే మిగిలిన భాషల్లోకి వెళ్ళింది. ఎందుకంటే దాని యొక్క ఉదాత్తత, ఆ కావ్యం యొక్క ఉదాత్తత దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. మను చరిత్ర యాక్చువల్ గా పట్టుమూర్తి పెద్దన గారి శిష్యుడని, ఆ పెద్దన గారి పరంపరని ఈయన దాన్ని ఇంకా మెంచాలని చెప్పి రాశాడు. నేను అందుకే చెప్పాను, వేణి తెలిప సూచి జలకటక సూచిత వేగ పదాపని పరుషని పరవరణ చూడంగానే ఇట్లా మారి అది చెప్తుంది ఆ పద్యం. సూచి జలకటక సూచిత వేగ పదార విందయి, అదే రకంగా పద్యం రాస్తాడు ఇక్కడ. వేణి చెలింప ఇక పద్యం చెప్పాను. చాలా రిఫ్లెక్షన్స్ ఉంటాయి అన్నమాట, శ్రీనాథుల రిఫ్లెక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా చాలా తరోగా స్టడీ చేస్తేనే అవన్నీ మనం బయటకు వస్తాయి. ఏదో ఊరికే పై చదివి ఈ మన పట్టుమూర్తి గారి ప్రభావం ఎంతవరకు తెలిసిందంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన హనుమంతుడి మీద చెప్పిన పద్యం నాకు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది. చంద్రికా పరిణయంలోని సురభి మాధవరాయలు గారు, అదే అచ్చు అలాగే ఉంది. చంద్రికా పరిణయము ఆల్మోస్ట్ చరిత్రతో ప్యారల్గా నడుస్తుంది. నా దగ్గర కూడా ఉంది చంద్రికా పరిణయం. దాని మీద చాలా యాక్చువల్ గా ఈ వసు చరిత్రతో పిల్ల వసు చరిత్రలు కొన్ని వచ్చాయి. ఆ పిల్ల వసు చరిత్రలో కొన్ని ఈ కానీ వాళ్ళు ఏమైందంటే ఆ శబ్దాన్ని చేయలేకపోయారు. అంటే వాళ్ళు పులిని చూసి నక్కవాద పెట్టుకున్నట్టుగా చేశారు కానీ ఆ లెవెల్కి వెళ్ళలేకపోయారు. దానికి మంచి పాండిత్యం కావాలా, దానికి ప్రతిభ ఉండాలి. దానికి వస్తుంది. ఆ ఒక్క విశేషం మీద మనం ఒక నిమిషం ఒక ప్రశ్న ఏంటంటే, ఇది పట్టుమూర్తి గారికి ఎందుకు సాధ్యమైందంటారు? అందరూ మహాకవులు ఎంతో మంది ఉన్నారు, ఎందువల్ల పట్టుమూర్తి గారికి ఇది సాధ్యమైంది, ఇతరత్ర మిగతా వాళ్ళకి అవ్వలేదంటారు? చెప్తా. దానికి కారణం ఏంటంటే పట్టుమూర్తి శ్రీనాథుడిని బాగా చదువుగా చదివాడు. ఇతని కన్నా ముందు ఆల్రెడీ పెద్దన గారు ఉన్నాడు, పింగళి సూరను ఉన్నాడు, ముక్క తిమ్మన గారు ఉన్నాడు, మన రామభద్రుడు ఉన్నాడు. వీళ్ళందరి కావ్యాలు చదివి వాటికన్నా ఎక్కువ ఉదాత్తంగా రాయాలి అనేటువంటి సంకల్పం
మాకు ప్రసన్నుడయ్యాడు. ఆ ప్రసన్నుడైనటువంటి మకుడంతో మొత్తం 4 పద్యాలు వరుసలో రాసేపటికి శతక సాహిత్యానికి పునాది అయిపోయింది. చాలా బాగుంది. మా భారతం అసలు అది నన్నయ్య గారు వేసినటువంటి ప్రతి బీజం మొత్తం తెలుగు సాహిత్యం అంతా కూడా చేరింది, వ్యాపించిపోయింది. అవును, వ్యాపించింది. అందుకనే మా భారతాన్ని ఎవరైతే క్షుణ్ణంగా చదువుతారో వాళ్ళకి ఆ ప్రతిభ వస్తుంది, ఆ కెపాసిటీ వస్తుంది. చదవకుండా ఏదో చేస్తాను, ఏదో చేస్తాను అనే రకాలు వాళ్ళే, వాళ్ళకి మనం ఏం చెప్పలేము. అది మంచి సూచన అండి. అది మీరు చెప్పింది నిజంగా అది మూలాల నుంచి మనం చదువుకుంటూ వస్తే అది అర్థమవుతుంది. భారతం అంతా చూడండి, భాగవతం అంతా చూడండి. కరగించువాడు వీరంగ తురంబువాడు మధురంబము వేణు రవంబువాడు మా మంగజు బరితూపులకు అక్కము చేసే లవంగ లుంగ నారంగములార మీ పొదల మాట నన్ను ఎడుగదమ్మ చెప్పరే. ఎటువంటి పద్యాలు ఉన్నాయి ఇవన్నీ? ఇంతింతై ఇవటుడింతై నభో వీరిపై అంతై తోయద మండలక్రమున కల్లంతై ప్రభారాతిపైనంతై. చదివితే దాన్ని అర్థం ఇది చేసుకుంటే, మననం చేసుకుంటే అప్పుడు మనకు వస్తుంది. సాహిత్యం అంటే ఊరికే కథలు చెప్తే పాటలు పాడితేను రాదు, ఆలోచన అది. అందుకనే సాహిత్యం అన్నాడు, సంగీతం ఆపాదమధురం, సాహిత్యం ఆలోచనామృతం అన్నది. ఊరికే కాదు, దానికి ఎంత వర్క్ చేస్తే, ఎంత స్టడీ చేస్తే అంత వస్తుంది, అంత వస్తుంది. మాకు కళలు కానీ కళాయిలు కావాలంటారు, ఏమని చేస్తాం? ధన్యవాదాలు గురువు గారు, చాలా సంతోషం అండి. ఇలాగ మిమ్మల్ని కూర్చోబెట్టేస్తాను నేను. ఎక్కడికి ఏం పని చేస్తున్నాను. సాహిత్యం ఏదైనా కూడా మేము అలాగే కూర్చుంటాం. మా హనుమంతరావు గారికి తెలుసు, నేను 4 గంటలకు లేచి పని చేస్తుంటాను. నేను హైదరాబాద్కి వెళ్తే బావగారి ఇంట్లో ఉంటే 4 లేచి మేము ఇద్దరం పుస్తకాలు నేను చదవను, ఆయన చదువుతాను, నాకు అనిపిస్తారు. 4 to 5 మాది ఇష్టాగోష్ఠి జరుగుతుంది. థ్యాంక్స్ బాబు గారు, మీకు రాత్రి అయిపోయింది, చాలా థ్యాంక్స్. లేదా చాలా ఏం కాలే, 9:45. హోప్ఫుల్లీ కోవిడ్ అయిపోయి మనం ఇక్కడ మళ్ళీ పర్సనల్ గా కలుసుకుందామని ఆశిద్దాం. మిమ్మల్ని తెలుగు వాహిని సభ్యులందరితోటి కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక ఫుల్ డే సెమినార్. మధువల్ల గారు, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాగా మన వసు చరిత్ర గురించి ఏదైతే వాళ్ళ విన్నామో, ఇలాంటిది పంచ మహాకావ్యాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇలాంటి మనం ఒక శీర్షిక లాగా చేయగలిగితే ఆసక్తి చాలా పెరుగుతుంది నాకు అనిపిస్తుంది. మన సభ్యుల్లోని మీద జాయిన్ అయ్యి విన్న వాళ్ళందరికీ ఆసక్తి ఈ ప్రబంధ కావ్యాల మీద, ప్రాచీన కావ్యాల మీద బాగా పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. అది బాగా నాకైతే చాలా ఉపయోగపడింది. ఎన్నో గురువు గారు చెప్పారు. నేను అంటున్నాను, గురువు గారు ఉన్నారు కదా, నెక్స్ట్ మనం మీరు అన్నట్టు పారిజాత పౌర్ణం తీసుకుని ఇలాంటి ఒక 2 నెలల్లోనూ ఎప్పుడు మీకు వీలైనప్పుడు ఒక కార్యక్రమం పెట్టుకోవచ్చు. అసలు నాకేమనిపిస్తోందంటే, మనం ఈ వసు చరిత్రలోనే ఒక్కొక్క చాప్టరో 2 చాప్టర్లో తీసుకుని అందులోని అందమైన పద్యాలని కానీ ఇదైతే మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే నాకు ఇవాళ ఆయన చదివిన పద్యాలు విన్నాక అసలు ఇంత బాగా చదివితే అసలు అర్థమవుతాయన్నది అర్థమైంది. ముందర వాటి పేరు వినగానే భయం వేసేది అనమాట. అంటే మనకి ఇంత తెలుగు వచ్చా, ఎందుకులే బాబు, అది అర్థం అవుతుందో అర్థం కాదో అని. కానీ ఎప్పుడైతే అన్నయ్య గారు చదవడం మొదలెట్టారో అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఇది కూడా అర్థమవుతాయన్నమాట, ఇంత కష్టం కాదు అని. అలాంటి వాళ్ళు 4 విషయాలు కానీ చదివితే ఎక్కడ విరిచాలో అక్కడ విరిచి, ఎక్కడ కలపాలో అక్కడ కలిపితే అర్థం అవుతుంది. మన కలపాల్సిన విరిచి రూపాల్సిన కలిపితే అది అర్థాలు మారిపోయి పరమార్థాలు మనకు గూఢార్థాలు తెలుస్తాయంటే రామునితో కపెవరుండిట్లని అన్నట్టు అయిపోయింది. రామునితో ఒక పెవరుండిట్లని
ఆహా పీకి లేదు. మన ఫస్ట్ అమృతమాలి స్టార్ట్ చేసి చదవడం రాక ఆపేశాం. అశ్విన్ అది మనం స్టార్ట్ అదైనా మనం ఎప్పుడు చేసుకోవచ్చు. మళ్ళీ ఒక ఇలాంటి ఒక శీర్షికలోని మనం ఆముక్తమాల్యద నెక్స్ట్ మళ్ళీ వీలైనప్పుడు గురువు గారికి మీ అందరికి మన కోవిడ్ అయిపోతే కూడా బాగా ఒప్పుకుంటే మేము నెలకు ఒక ప్రోగ్రామ్ అయింది సాటర్డే తెలుగు సంబంధంగా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాం. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే జాయిన్ అవుతారు. నిబంధన కాకుండా సాహిత్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు అలాంటి అరేంజ్మెంట్ ఏమైనా చేస్తే నేను ఇంకా మీరు ఇందాక సంస్కృతంలో కూడా గురువు గారి ప్రవేశం చాలా ఉంది అన్నారు కాబట్టి సంస్కృత మహాకావ్యాలను కూడా కలుపుదాం అంటున్నా. అంటే సంస్కృత వాహిని నేను 17 సర్గలు తెలుగులో పద్యాల్లో దానికి వ్యాఖ్యానం కూడా రాశాను. మొత్తం 17 సర్గలు మన హనుమంతరావు దగ్గర ఉంది ఆ పుస్తకం, చూడండి. అవును ఉంది. అశ్విన్ నీకు కావాలంటే డెఫినెట్ గా యూ కెన్ బారో ఇట్ ఫ్రమ్ us. 17 సర్గలకి సంస్కృత శ్లోకం, దానికి తెలుగు పద్యం, తెలుగు పద్యానికి ప్రతిపదార్థం తాత్పర్యం ఇచ్చుకుంటూ మొత్తం 17 సర్గలకి చేసేలాగా. అంటే మీరు తెలుగు పద్యాలంటే నన్నచోడు తీసుకున్నారా? నన్నచోడు వేరే, మరి కుమార సంభవం మీరు సొంతంగా రాసిన మా దగ్గర ఎక్స్ట్రా కాపీలు ఉన్నాయి, పంపిస్తాను నేను. తప్పకుండా. ఆయన అమరవాది వెంకట శాస్త్రి గారిని ఆయనేమో 13 సర్గల్లాగా రాశాడు. పాపం ఆయన మధ్యలో చనిపోయాడు, దాన్ని పబ్లిష్ చేయలేకపోయాడు. ఆయన ఉంటే పద్యాలను శ్లోకాలకి పద్యాలు రాసి వదిలేశాడు. దాన్ని నేనేం చేయాలంటే ఆ పద్యాలు అవి కూడా చాలా మన డైలాబిడేటెడ్ స్టేట్ లో ఉంటే దాన్ని కరెక్ట్ చేసి మొత్తం 13.5 సర్గలు ఆయన రాసినవన్నీ చేసి మిగిలిన 17వ సర్గ దాకా నేను రాశాను పుస్తకం పద్యాలు. మొత్తం పద్యాలు రాసి వాటికేమో మొత్తం 17 సర్గలకి వ్యాఖ్యానం రాశాను. అంటే ఆ పద్యాలు మీరు కల్పించి రాసినవి, ట్రాన్స్లేషన్ పద్యంలో చందోబద్ధంగా రాసినవి. అందులో ఒక పద్యం చెప్తాను, చూడండి. మీకు పేజ్ నెంబర్ సార్. పేజ్ నెంబర్ చదువుతూ నటిస్తాం. ఆయన చదువుతుంటే మనం చదువుతున్నట్టు కాదు. బ్రాహ్మడికి అది కూడా సరిగ్గా చేయలేరని చెప్తున్నాను. అంకిత పద్యాలు చెప్తాను వినండి. ఆ తర్వాత ఇంట్రడక్షన్ లో నేను మొత్తం టోటల్ కుమార సంభవం మీద సంస్కృతంలో ఎన్ని పుస్తకాలు వచ్చాయి, ఇంగ్లీష్ లో ఏమొచ్చాయి, తెలుగులో ఏమొచ్చాయి అంత రాసి తర్వాత ఈ ఒక్కొక్కటి చెప్పి తర్వాత నేను డీటెయిల్ గా వ్యాఖ్యానం రాశాను. మేము తెలుగు వాహినిలో నన్నచోడి కుమార సంభవం చదువుకున్నాం. అవును, విన్నారు. నేను గురువు గారిని మీరు తెలిసి మీరు చెప్పినవని చెప్పాను. అదే మీకు ఆ కాపీ నాకు కూడా పంపిస్తే బాగుంటుంది. అది ప్రస్తుతం నా దగ్గర ఉందండి. నేను కోవిడ్ అయిపోయి మా ఇంటికి వస్తే ఇవ్వగలను. నేను పోస్ట్ చేస్తాను మామ. ఉన్నాయి కదా నీ దగ్గర? ఉన్నాయి, నేను పోస్ట్ చేస్తాను. తీరని దాహమౌను గద, తీరని దాహమౌను గద, దీటకు నీదు కథా మహత్యములు భారవి కాళిదాసు తమ భావములందున మిన్నగా సుధాధారల జిమ్ము కావ్యముల దారుని శాశ్వతులు చెప్పగా భారతి సంతసింత అవి ఆసురమైన వివిసౌండును. తెలుగుల తేటగా శివుని దివ్య మహత్తర శిథిలాసములు ఘనముగా నన్నెచోడును కమ్మగా ఆ కవి సర్వభౌముడును. వినదకు జంపు మాటలను వీణుల వింటుక చూచిరెందరో మన సమయమునన్ తెలుగు మాగణమందున పండితాగ్రణులు. వెరీ గుడ్, చాలా బాగుంది. తారకనామ రక్కసుని దర్పమడంచిన నీ కుమారు సంహ
సుమహారముగానమరి నీవు నీహార పరంపరాధరుని ఆసమునైన మదమ్మ పార్వతీ చారు సుధాగడక్షముల సాంద్రపరాగము నన్ను గోవగం అని ఆ ఈశ్వరుడికి అంకిత పద్యాలు ఇవి. ప్రసాద్ గుణం చాలా బాగుందండి. ఒక సంస్కృత శ్లోకానికి నేను రాసిన తెలుగు పద్యం చెప్తాను చూడండి. ఇలా లిటరేచర్ మీద వస్తే నేను ఇలాగే నడుస్తూ ఉంటుంది. అంటే అయస్కాంతానికి అయస్కాంతం దగ్గర ఉంటేనే ఆకర్షిస్తుంది కానీ సాహిత్యంలో మీరు 12,000 కిలోమీటర్ల దూరంగా ఉన్నా మేము ఎక్కడున్నా ఆకర్షించేస్తుంది. అక్రాంత పూర్వారభసేన సైనికైర్ దిగంగనా వ్యోమ రజోభిదూషిత దిగంగనా వ్యోమ రజోభిదూషిత హేరీరవణాం ప్రతిశబ్దితైర్ఘనైర్ జగజ్జగాఢం ఘనమత్సరాధిప. దానికి నేను ఇచ్చిన తెలుగులో పద్యం రాసింది. గగన రజోభిదూషిత దిగంగన ఆక్రమణంబు చేయగా గగన రజోభిదూషిత దిగంగన ఆక్రమణంబు చేయగా పగగొలి వచ్చు సైనికుల ఐరవనాదము హేరి భంకృతులు బగులు ప్రతిష్టములు సకల పృథ్విని నిండిన సైన్యహేషము ముగిల సంవత్సరంబుగను పొంగిన సైనిక వార్తి బృందము. ఇలా ఎక్కడ కొన్ని చోట తేటగిరి పద్యాలు, కొన్ని ఏమో మధ్య భాషలు, కొన్ని ఉత్తర భాషలు, ఇలా మొత్తం. నాకు ఒక సందేహం ఉంది, చెప్పండి మీరు. కుమారసింహంలో కుమారస్వామికి రకరకాల పేర్లు మనం అందరికీ అవి ఎలా వచ్చాయో మనకి తెలుస్తుంది. కానీ సుబ్రహ్మణ్య స్వామి అనేది ఎలా వచ్చింది ఆయనకి? సుబ్రహ్మణ్యుడు అని దొరకలేదు నాకు. అది ఎక్కడ లేదు ఎక్కడ. మరి ఎందుకు మనం అలా అంటూ ఉంటాం? కుమారస్వామికి సుబ్రహ్మణ్యుడు అని కూడా అంటూ ఉంటాం. అది ఐ థింక్ వాడుకలో వచ్చింది అనుకుంటాను నేను అనుకోవడం. సాహిత్యంలో ఎక్కడ కనిపిస్తుంది? సాహిత్యంలో అది ఐ థింక్ తమిళ ప్రభావము అని అనిపిస్తుంది. తమిళ సాహిత్యంలో ఎక్కడైనా దొరకవచ్చు, ఉంటుందేమో. ఎందుకంటే మీకు మొత్తం అంతా కూడా తమిళ సాహిత్యం నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. అది అవును. నా ఉద్దేశం ఏంటంటే తమిళ సాహిత్యంలో ఎక్కడైనా ఉందేమో, మనకి తెలియదు. సంస్కృత సాహిత్యంలో కనిపిస్తుంది ఎక్కడ, తెలుగు సాహిత్యంలో కనిపిస్తుంది. నన్నిచేడు కుమారస్వామి అంతా చదివాను. ఈనాడు హరవిలాసం అంతా చదివాను. హరవిలాసంలో కూడా ఎక్కడ కనిపిస్తుంది. అదే కాళహస్తీశ్వర భాషలో కూడా లేదు ఎక్కడ. కాబట్టి అది బహుశా తమిళ సాహిత్యం నుంచి అవనా వచ్చిందేమో. ఎందుకంటే నా ఇన్ఫ్లుయెన్స్ అంతా అక్కడి నుంచే వచ్చింది. ఎందుకనంటే తమిళ సాహిత్యంలో చాలా రకాలు ఉన్నాయి. వాళ్ళ సిద్ధ మొట్టమొదటి అదేమిటి చాలా ప్రాచీనమైనటువంటి సాహిత్యం సంగమ సాహిత్యం. సంగమ సాహిత్యం మొదలుతో వచ్చినవి. ఆ సంగమ సాహిత్యం అప్పుడే చాలా రకాలైనటువంటి ఉన్నాయి అందులో వాటిల్లో. కానీ అవి తెలియాలి, మనకి తెలియదు అది యాక్చువల్ గా. బట్ పైగా ఏంటంటే సంగమ ఈ తమిళ సాహిత్యాన్ని మిగిలిన వాటిలోకి తీసుకొచ్చింది చాలా తక్కువ తీసుకొచ్చారు. అదే ఒక తిరుక్కురళ్ళు ఒకటే మారి మిగిలిన భాషలోకి వచ్చింది ఒక తిరుక్కురళ్ళే. మిగిలిన సాహిత్యం చాలా తక్కువ అనమాట. అది కంబరామాయణం కూడా కొంచెం చేశారు, కొంచెం కంబరామాయణం. కాబట్టి అది మన నా ఉద్దేశం అది తమిళ సాహిత్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చిందేమో అని. ఇంకొక ప్రశ్న అండి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాము, మన రామరాజ భూషణుడు సంగీతము సాహిత్యము రెండిటి మీద ఆయనకు ఉన్న ఆ సాధికారత వల్ల శబ్దం చాలా అద్భుతంగా ఇక్కడ ఆయన అందించగలిగారు. అలాగే సంస్కృతంలోని ఇదే శైలిలోని అంటే సంగీతంతో కూడిన సాహిత్యాన్ని అందించిన మహాకవులు ఉన్నారా?
మహాకావ్యం కాదు కదా, కావ్యం కూడా కాదు కదా, అవి మాటలే కదా. అది మేఘ సందేశం కూడా మహాకావ్యం కాదు. మేఘ సందేశం కూడా క్షుద్రకావ్యం అంటారు వాళ్ళు. క్షుద్రకావ్యంగానే వస్తుందా? లఘు కావ్యాలని. ఓకే. సంతోషం అండి, చాలా ధన్యవాదం. చాలా బాగుంది. ఈసారి ఇంకొక మహాకావ్యాన్ని మాకు ఇలా మీరు పరిచయం చేయాలి త్వరలోనే తీసుకుందాం తప్పకుండా. అబ్బో నాకు చాలా ఇప్పుడు నాకు కొంచెం సాధన సాగుతుంది శృంగార నక్షత్రం మీద, అందుకనే చాలా మంచి కావ్యం. అసలు అన్నయ్య గారు దీన్ని మెయిన్ గా అడిగింది అశ్విన్ చరిత్ర చెప్పమని. అశ్విన్ చెప్పండి. బావగారు పోతున్నాయి కానీ ఆ బావగారు పోతున్నాయి కానీ నేను మాత్రం శ్రీనివాసుడి కాదు. ఇప్పుడు మీ గొప్పలు ఎవరు అడిగారు ఇక్కడ? ఆకాశం ముందుగానే ఇచ్చేసేస్తాను అన్నమాట. సో దట్ డిస్క్లైమర్. సంతోషం అండి. అయితే శృంగార మళ్ళీ ఎప్పుడన్నా మీరు ప్రాబ్లం. ఓకే, మీరు ఎప్పుడు కావాలన్నా నేను నేను సపరేట్ గా మాట్లాడి అరేంజ్ చేసుకున్నాం మనం ఎప్పుడన్నా. మళ్ళీ మరోసారి తప్పకుండా సూర్యనారాయణ గారిని పిలుద్దాం. మళ్ళీ మనకి నచ్చిన గ్రంథాన్ని ఆయన్ని పరిచయం చేయమని, కావ్యాన్ని ఆయన్ని పరిచయం చేయమని అడుగుదాం. అంతవరకు స్వస్తి, సెలవు.